మరి ఇంత ఆలస్యమా? ఏం చేయను శాంతి, మా ఫాదర్ ఒక ఓల్డ్ మ్యాన్, ఒకటే నస. తైలం కావాలంటే ఎందుకు ఎంత అని 2 గంటలు వేస్ట్ చేశాడు. పెళ్ళామే ప్రేయస్ అనుకుని కాపురం చేసే పాతకాలపు తండ్రి. ప్రేమించాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అతనికి ఏం తెలుసు? ఇలా జోకుగా మాట్లాడి నన్ను నవ్వించాలని చూస్తున్నారా? మీ మీద నాకు ఇప్పుడు చాలా కోపంగా ఉంది. ఆడాళ్ళ కోపం వస్తే ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. కూర్చో చెబుతాను. నీకోసం ఏం తెచ్చాను చూడు. చాలా బాగుంది. నువ్వు మాత్రం బాగోలేవు, అందుకే తెచ్చాను. దీనికి తోడుగా మాంగళ్యం నల్ల పూసలు కూడా ఉంటే మరీ బాగుంటుంది. నాన్సెన్స్. మన దేశంలో ఆడాళ్ళకి ఇదే పిచ్చి. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆడాళ్ళు నల్ల పూసలు మంగళసూత్రాలు లేకుండా పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా, పిల్లలు కంటం లేదా? రాజా, ఇక మన పెళ్లి వాయిదా వేయడానికి వీల్లేదు. ఏ? మీ ప్రేమ కానుక నా కడుపులో పెరుగుతోంది. వాట్? అవును రాజా, ఇప్పుడు నాకు 3వ నెల. శాంతి, ఎంత పని చేశావు? పెళ్లాడిన తర్వాత తాపీగా ఒకరినో ఇద్దరినో పిల్లలను కదా మన ప్రభుత్వం చెబుతుంటే పెళ్లి కాకముందే పిల్లలా? ఇట్స్ ఆల్ రైట్. ఒక మంచి డాక్టర్ని చూచి దానికి ఏదో ఒక దారి చేసేద్దాం. రాజా, ఏమిటి మీరు అనేది? ఈ సలహా ఇవ్వడానికి మీ నోరు ఎలా వచ్చింది? నా పరువు, నా బిడ్డ ప్రాణం అన్ని మీ చేతుల్లో ఉన్నాయి. నాకు అన్యాయం చెయ్యకండి. తొందరగా పెళ్ళాడి నన్ను రక్షించండి రాజా, రక్షించండి. సరే, ఆలోచిద్దాం. మీరా? నేనే. ఇంతకాలం నువ్వు నా కోసం వచ్చేదనివి, ఈ రోజు నేను నీకోసం వచ్చాను. రండి, కూర్చోండి. లేడీస్ ఫస్ట్, పైగా వద్దని కూడా కాదు. శాంతి, నీకు నీ బిడ్డకు రక్షణ కావాలన్నావు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. అలాగా? మన పెళ్లి ఎప్పుడు? తొందరపడకు. ఈ పువ్వు ఎలా ఉంది? చాలా బాగుంది. బాగోలేకపోతే దీని మొహం ఎవరు చూస్తారు? అది కాదు నా పాయింట్. దీనిలో ఉన్న తేనెను తాగడానికి దీని చుట్టూ తిరుగుతుంటుంది. జూమ్ 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 అని ఏమిటది? తుమ్మెద. తుమ్మెద. ఈ తుమ్మెద ఒకే పువ్వులో ఉన్న తేనె తాగి ఊరుకుంటుందే, లేక పువ్వు నుంచి పువ్వుకు పువ్వు నుంచి పువ్వుకు మారుతూ ఉంటుందా? రాజా, నేను తుమ్మెద లాంటి వాడిని. శాంతి, నేను ఎంతో మంది ఆడాలతో తిరిగాను, కానీ అది నీ దురదృష్టమో నా దురదృష్టమో తెలియదు. నీకు జరిగినట్టు ఇంతవరకు ఎవరికి జరగలేదు. ఇట్స్ ఆల్ రైట్. డబ్బా? ఈ డబ్బు ఇంతవరకు ఎప్పుడు చూపలేదు. ప్రేమన్నావు, పెళ్ళన్నావు, నన్ను పిచ్చిదాన్ని చేసి నీ దాన్ని చేసుకున్నావు, గాని డబ్బు చూపించావా ఏ రోజైనా? ఈ డబ్బు ఆ రోజు చూపించుంటే తెలిసిండే శాంతి అంటే ఏమిటో. కళ్ళబొల్లి మాటలు చెప్పి నన్ను నమ్మించి నీ వలలో చిక్కించుకున్నావు, గాని డబ్బు చూపించి కాదే. ఈ డబ్బు నాకు అక్కర్లేదు. నా పరువు నాకు దక్కాలి, నా శీలం నాకు దక్కాలి. ఇద్దరు చేసింది ఒకే తప్పైనా దాని పాపం ఆడదాన్ని చుట్టుకుంటుంది. అది పాప ఫలమో ప్రేమ ఫలమో అర్థం చెప్పవలసింది ఇప్పుడు నీవు రాజా, నీవు. కొంచెం
కొంచెం పెద్ద మనసు చేసి ఆ 3 ముళ్ళు వేసి నన్ను పెళ్లి చేసుకుంటే నీకు గౌరవం పెరుగుతుంది, నాకు పరువు నిలుస్తుంది. పెళ్ళే? ఇప్పుడు మ్యారేజ్ మార్కెట్ లో నా రేట్ ఎంతో తెలుసా? 3 లక్షలు. 3 lakhs. 3 లక్షలు ఇచ్చి పిల్లనవడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఇవ్వగలవా? రాజా, ఈ పాపిష్టి డబ్బు కోసం మన పవిత్ర ప్రేమ అబద్ధం చేస్తావా? నా ప్రేమకు గుర్తుగా నా కడుపులో పెరుగుతున్న ఈ పాప జాతకం పాడు చేస్తావా? మనం పెంచుకున్న మమతలు మమకారాలన్నీ ఈ పాడు డబ్బుకు బలి చెయ్యకు రాజా, బలి చెయ్య. శాంతి, కావాలంటే నన్ను తిట్టు, డబ్బును మాత్రం తిట్టకు. నువ్వు చెప్పే ఈ మమతలు మమకారాలు ఆకలైనప్పుడు అన్నం పెడతాయా, దప్పికైనప్పుడు మంచినీళ్ళు ఇస్తాయా? డబ్బున్నవాడే మనిషి, వాడే పెద్ద మనిషి, జెంట్లుమన్. శాంతి, మనుషుల్లో మనిషిలాగా బ్రతకదలుచుకుంటే ఈ మనీ తెలుసుకో, అడ్డు తొలగించుకో. ఆగు. డబ్బుతో ఒడ్డున పడాలనుకునే నీచ బుద్ధి నాకు లేదు. నా జీవితం నీవు నాశనం చేశావు. ఒక అమాయకురాల్ని మోసం చేసిన పాపం నిన్ను వదలదు. నీ బిడ్డను నా రక్తంతో పెంచి జన్మించి నా దారి నెంచుకుంటాను. నీవు చేసిన పాపానికి శిక్షణ నీ పాప ఈ లోకంలో అనాథగా పెరుగుతుంది. ఆ పాపే ఎప్పుడైనా నీ కన్ను తెరుస్తుంది. పో. అనపనే, అశోకవనంలో సీతలాగా ఎప్పుడూ ఏమిటా ఏడుపు? పడగదిలో పెళ్ళం కిలకిల నవ్వుతూ ఉండాలి. అంత గట్టిగా ఏడవాలనుకుంటే వంటింట్లోకి వెళ్ళాడు. అవును, నాకు తెలియగలుగుతాను. అసలు నీకు నేనేం తక్కువ చేశానని చెప్పి ఏడుస్తున్నాను? ఆడదానికి కావలసింది తిండి గుడ్డ మాత్రం కాదు, అభిమానం, ఆదరణ, పెనిమిటి ప్రేమ. నేను నిన్ను ప్రేమించడం లేదని ఎవరన్నా చెప్పారు నీతో? అవును, ప్రేమిస్తున్నారు. ఆ సీత మీద ఉన్న ప్రేమ నా మీద లేదు. వాయనని మేమే అన్నాం. ఇప్పుడు అంటే ముందు ముందు, ఆ తర్వాత ఆడది. నా చోటు నేను ఎప్పుడో తెలుసుకున్నాను. ఇక్కడున్న మంచం, బీరువా, బొమ్మ, నేను అన్నీ మీకు ఒకటే. కరెక్ట్. మీరంతా పడగదికి అలంకారాలు. అలా అలంకారంగా ఉండటానికైనా 3 లక్షలు ఇచ్చి నన్ను మీకు ధార పోసింది. ఆ సంగతి నన్ను అడుగుతావే? చచ్చిపోయిన మీ నాన్నగారిని వెళ్ళి అడుగు. నాకు వెళ్ళాలనే ఉంది, కానీ మీ వంశాంకురం నా కడుపులో పెరుగుతోంది. వాట్? అప్పుడే కడుపా? పెద్ద ఘనకార్యం చేసినట్టు చెబుతున్నావే. కాపురం చేసే ప్రతి ఆడదానికి కడుపు రావటం సహజం. సరే, కాను పైన తాత వచ్చి కనపడు. ఏమండి, నా మాట వినండి. తిరిగిన నాడు మీ ఇష్టం వచ్చినట్టు తిరిగారు. ఇంకైనా ఈ పద్ధతులన్నీ మాని మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఏమే, ఛాన్స్ ఇచ్చాను కదా, నాకే నీతులు చెబుతున్నావా? ముందుకెళ్ళి పోవాలా? గోపి, ఈ అమ్మాయి మొన్న యాక్సిడెంట్ లో చనిపోయిన రామయ్య కూతురు శాంత కదూ? అవునండి, శాంతే. అయ్యో పాపం, చనిపోయిందిరా. విషయం రా. అయ్యో, వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళని ఎవరైనా తీసుకురా. వెళ్ళి పాప. కామరాజు గారు శాంతి కలిసి తిరగడం నేను స్వయంగా చూశానండి. కానీ దాన్ని ఎట్ట అవద్దు అనుకోలేదండి. ఈ విషయం నీకు తప్ప మరెవ్వరికీ తెలియదుగా? తెలవదండి. అయితే ఇక మీద కూడా ఎవ్వరికీ తెలియనివ్వకు. చిత్తం బాబు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. కామరాజు, ఒక్క అమాయకురాలని నీ కామానికి బలి చేశావు. ఈ జీవిని ఈ ప్రపంచంలో అనాథగా వదిలివేశావు. బాబు, నిన్నేమని పిలవు? లేక తల్లి, ఉండి తండ్రి నిన్ను అనామకుణ్ణిగా వదిలివేశారు. కన్న బిడ్డలు లేని నాకు ఆ శంకరుడే నిన్ను ప్రసాదించాడు. అవును, అవును బాబు, ఆ శంకరుడే నిన్ను నాకు ప్రసాదించాడు. నిన్ను శంకరనే పిలుస్తాను.
శంకర్! రే శంకర్, ఇంకా బడికెళ్ళకుండా లారీలో కూర్చున్నావుట్రా? నేను బడికెళ్ళను బాబు గారు, లారీ చదువుతాను, లారీ డ్రైవర్నే పోతాను. ఒరే, లారీ డ్రైవర్ అయితే మటుకు చదువుకోనక్కర్లేదట్లా. చదువుకోను వచ్చును, లారీలో తోలొచ్చును. ఏమయ్యా, కొంచెమైనా బుద్ధిందట నీకు? బీడి కలుస్తున్నావు, అందులోను పెట్రోల్ బంకు. నా బీడీ నేను కాల్చుకుంటాను, మధ్య నువ్వెవడా ఎడడానికి? ఎవడా నేను? కండక్టర్ అయ్యా, కండక్టర్ని. బీడి కలుతానంట, బీడి కలుతాను. ఏం నాయనా, పూర్ కండక్టర్ మీద చేసుకుంటున్నావు? నోట్తో చెప్పమంటావా, చేత్తో చెప్పమంటావా? ఇష్టం, నువ్వు ఎలా చెప్పినా పర్వాలేదు. అలాగా? శంకర్, వీడు నిన్నెన్నిసార్లు కొట్టాడు? 10 సార్లు కొట్టు. గట్టి కొట్టు. లడ్డు బాబు, మందేపేట బాబు. లబ్బిపేట బాబు. లబ్బిపేట మనకు తెలిసి ఉండాలి మరి. ఆ? ఆ. నా పేరు శంకర్, గుర్తుంచుకోమ్మా. మనకు కాస్త ఓవర్ స్పీడ్ పోయే అలవాటు ఉంది, తట్టుకోమ్మా. బఠానీలు బఠానీలు కావచ్చేమం బఠానీలు. బఠానీలోయ్ బాబు బఠానీలు, బఠానీలోయ్ బాబు బఠానీలు. బఠానీలోయ్ బాబు బఠానీలు, బఠానీలోయ్ బాబు బఠానీలు. గరం గరం బఠానీలు కొని చూడండి, తాజా తాజా బఠానీలు రుచి చూడండి. భలే భలే బఠానీలు, బొంబాయి బఠానీలు, గుమాయించు బఠానీలు, గోల్కొండ బఠానీలు. అమ్మలు అయ్యలు బాబులు బేబీలు, అమ్మలు అయ్యలు బాబులు బేబీలు.
బఠానీలు బఠానీలు కాసేపం బఠానీలు సంగీతం నేర్చుకునే వాళ్ళు గమ పమ గమ పాప పని పమ గమ తానం 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 తప్ప సంగీతం నేర్చుకునే వాళ్ళు గమ పమ గమ పాప అనే వాళ్ళు దబడ కింద బఠానీలు దబాయించి ఆడిస్తే కొత్త రాగం వస్తుంది గొంతు రోగం మొదలుతుంది బఠానీలోయ్ బాబు బఠానీలు బఠానీలోయ్ బాబు బఠానీలు గరం గరం బఠానీలు కొని చూడండి తాజా తాజా బఠానీలు రుచి చూడండి అమ్మలు అయ్యలు బాబులు బేబీలు ఓయ్ అమ్మలు అయ్యలు బాబులు బేబీలు బఠానీలు కాసేపం బఠానీలు గరం గరం బఠానీలు బఠానీలు బొంబాయి బఠానీలు గోల్కొండ బఠానీలు అయ్యో కళ్ళు మూసుకు తోలుతుంటావేంటి నీ టైమింగ్ నువ్వు పాడుగాను ఇంకాస్తుంటే ఈ ఆటికి నా పిల్ల ప్రాణం అన్యాయం చేస్తుండేవాడివి ఇది ప్రాణాలు తీసే లారీ కాదు, ప్రాణాలు ఇచ్చే లారీ. అయినా ఈ లారీ మహత్యం నీకేం తెలుస్తుంది? ఇంతకీ మా అమ్మ నన్ను ఎక్కడ ప్రశ్నించిందో నీకు తెలుసా? ఈ లారీ కిందే. మరి ఆ రోజున ఈ లారీ నా మీదగా పోయి ఉంటే నువ్వు కూడా దాంతో పాటు పోయి ఉండేవాడు ఇలా కానీ పోలేదు. ఎందుకని? ఈ లారీ నా మేంచిపోలేదు కనుక. చాలా మంచి లారీ. సరే అమ్మా పిల్ల పిచ్చి పిచ్చిగా బాగంటే పళ్ళు రాలు కొడతా నీకంత శ్రమద్దు కానీ ఇంతకీ ఈ చిన్నారి చిట్టి తల్లి పేరేమి? రాజా ఆహా, రాజా. చాలా మంచి పేరు. అది సరే, ఈ చిట్టి రాజా గారిని ఇలా నడి రోడ్డు మీద వదిలి మా ప్రాణాలు తీసే కంటే అలా ఓ పక్కన కట్టేయచ్చు కదా. నీ లారీ రోడ్డు మీద పోవాలి నా రాజాని కట్టి పారేయాలా ఏ నీ లారీ నా సైడ్ గా పోనీ రాదు నా లారీ అటు సైడ్ గా పోవాలా? నీ కుక్క పిల్ల రాజా గారు దర్జాగా నడు రోడ్డు మీద షికారులు చేస్తారా? సరే, నీ ఎవరు మరి ఓవర్ స్పీడ్ ఉంది. నీ పేరెంటి పులిమా? పెసరగింత పుల్లొడ్డా ఏమది? ఏ మాట కామాటే ఇవాళ నా రాజా ప్రాణాలు కాపాడావు అందుకని ఈ బఠానీలు దారంట కానీ ఆఫ్టర్ ఆల్ కుక్క పిల్ల ప్రాణాలు కాపాడేందుకు నీ బఠానీలు పెట్టావే, మరి నీ ప్రాణాలు కాపాడితే? సంగతి అప్పుడు చూసుకున్నాలే. సరే బఠానీ. బఠానీ నా పేరు గౌరీ. గౌరీ? నీ పేరు గౌరీ? ఎవరు పేరు శంకర్? నీ పేరు ఎవరు అడిగాడు అంట. అడగాలేటి? నీ పేరు గౌరీ అని చెప్పగానే నా పేరు శంకర్ అని చెప్పాలనిపించింది, చెప్పేశాను. అది సరే, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావు? పొద్దుటీడే ఉండేది. మరి మధ్యాహ్నం? మధ్యాహ్నాల అదిగో ఆ స్కూల్ కాడ ఉంటా. మరి సాయంత్రం? శాంతికాడ గాంధీ పార్క్ కాడ ఉంటా. పొద్దుటేడా మధ్యాహ్నంలో శాంతికాడా నేను ఎప్పుడు ఎక్కడ ఏడు చేస్తాను నీకేటిగా? ఏం లేదు గౌరీ, ఈ బఠానీలు చాలా రుచిగా ఉంటాయి కదా, అందుకని ఎప్పుడైనా తినాలనిపిస్తే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటావో తెలుసుకుందావు అంతే. ఉంటుంది ఉంటుంది. ఎలా? వస్తాను. నా కోట్ కోట్ కోట్. వారసులు అవుతారని ఇప్పుడే పంచుకుంటున్నారా? అధిక ప్రసంగం. పని వాళ్ళు పరిమితంగా మాత్రం. అవునయ్యా బాబు, నేను పనివాడినే, మీరు మా యజమాని గారి తమ్ముడు బిడ్డలే. అయినా మీ అందరికంటే నేనే ఎక్కువ. ఎందుకు తెలుసా? బాబు గారు పెంచిన బిడ్డ నేను. అంటే నీ ఉద్దేశం ఈ ఆస్తిలో సగం వాటా వాడంటున్నారా? తాతలు తండ్రులు ఇచ్చే భరణాల మీద బ్రతకాలనుకునే మీరు మనుషులేనా? ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. రోజు రోజుకి మీలాంటి సోమరిపోతలు ఎక్కువ అవుతున్నారనే ఉద్దేశంతోనే
మన ప్రభుత్వం మీ ఆస్తుల మీద సీలింగ్ ఏర్పాటు చేసి మీ తోకలన్నీ కత్తిరించాలని చూస్తుంది. డబ్బు మాకు ఇచ్చే ఉపన్యాసం ఊళ్ళో వాళ్ళకి. అది కాదయ్యా బాబు, మీ నాన్నగారు పోయినప్పటి నుంచి మీ పెదనాన్నగారే మిమ్మల్ని అందరినీ పెంచుకుంటూ వస్తున్నాడా? అవును. మీ నాన్నగారు కామరాజు దగ్గర చేసిన 2 లక్షల రూపాయల అప్పు తీర్చడం కోసం మీ పెదనాన్నగారు తన సొంత లారీలు కూడా తాకట్టు పెట్టుకుని తీర్చుకుంటూ వస్తున్నాడా? అవును. అవునా? మరి ఈ పరిస్థితుల్లో మీరంతా ఏం చేయాలి? పని పాట లేకుండా గాది కింద పందికొక్కులాగా తిరిగి కూర్చోవడం. ఏం చేయాలి? చెప్పనా? కళ్ళు మూసుకుని తూర్పు తిరిగి దండం పెట్టండి. తూరు పెట్టిరా, బయటికి వెళ్ళి చూద్దాం. బయటికి ఎటురా? అవును, ఎటురా బయటికి. ఇచ్చా. బాబుగారు, ఇవాళ చాలా పనులు చేశానండి. పెట్రోల్ బిల్ కట్టాను, మెకానిక్ ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇచ్చేసాను, మన లారీలకి ట్యాక్సేషన్ కట్టేశాను, ఇంటి పన్ను కట్టాను, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాను, మన ఇంట్లో కావాల్సిన సామాన్లు తెచ్చేసాను. ఇవన్నీ తేగా బ్యాలెన్స్ 420 రూపాయల 60 పైసలు. బాబుగారు అన్నట్టు వస్తూ వస్తూ శ్రీశైలంలో మీ పేరట అర్చన చేయించి ఈ విభూతి తీసుకొచ్చాను. శంకర్, నీ భక్తి శ్రద్ధలతో నన్ను ముగ్ధుణ్ణి చేస్తున్నావు నాయన. ఎంత మాట బాబు గారు, దిక్కులేని నన్ను ఎంత వాణి చేశారు. ఈ అనాథ మీ రుణం ఎలా తీర్చుకుంటాడు బాబు గారు? నువ్వు అనాథం కాదు బాబు, నీకు తండ్రి ఉన్నాడు. ఏంటి బాబు గారు, నాకు తండ్రి ఉన్నాడా? ఎక్కడ బాబు గారు, ఎక్కడున్నాడు బాబు గారు? ఇటువంటి కాదా బాబు? అవును బాబు గారు, నాకు తండ్రి దైవం అన్నీ మీరే, అన్నీ మీరే. బాబు గారు, మన 25-26 లారీకి స్ప్రింగ్ ప్లేట్ పోయింది. నేను చెడ్డి పెళ్ళొస్తాను. అమ్మాయి లక్ష్మి, వస్తున్నా పెదనాన్న. అమ్మా, నిన్ను చూస్తుంటే ఆ లక్ష్మీదేవే మా ఇంట అవతరించినట్టు అనిపిస్తుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి తాండవిస్తుందమ్మా. అయితే నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. ఆ మాట మాత్రం అనకు. రేపు పెళ్ళైతే మోహన్ ఒప్పుకున్నా వాళ్ళ నాన్న కామరాజు మట్టుకు మా లక్ష్మి మా ఇంట్లోనే ఉండాలంటాడు. సరే గాని ఈ డబ్బు తీసుకెళ్ళి దాసమ్మ. సార్, రక్షించండి బాబు, రక్షించండి. ఇదేమిటి? ఎవరు నువ్వు? నీ పేరేమిటి బాబు? నా పేరు పిల్లలమని కుటుంబరావు అండి. ఆఫీసు అందరూ పీకేరావు అంటారండి. మా నాయనమ్మ మాత్రం ఒరే కుటుంబీ అంటుందండి. అందుకే కావాలండి నాకు 6 ఆడపిల్లలు, 3 మగపిల్లలు అండి. ఇంతకీ విషయం ఏమిటి బాబు? అదేనండి, తీరా పిల్లల్ని కన్నాక పెళ్లిళ్ళు చేయాలి కదండి. 2000 అనుకున్న కట్టం 3000 అన్నారండి. సరే అన్నానండి. సైకిల్ అన్నారండి. సరే అన్నానండి. ఫారెన్ లిస్ట్ వాచ్ అన్నారండి. సరే అనలేదండి, శక్తి లేక. చేతి లిస్ట్ వాచ్ కడితే కానీ పిల్ల మెళ్ళో తాడి కట్టని మరాయిస్తున్నాయండి పెళ్లి కొడుకు. ఇప్పుడు పీటల మీద పెళ్లి ఆగిపోయేలా ఉందండి. తమ ధర్మమూర్తులని తమను దర్శించుకున్నాను వచ్చానండి. అమ్మా లక్ష్మి, ఆ డబ్బు ఇలాతే. ఇదిగో, ప్రస్తుతానికి ఈ డబ్బు తీసుకెళ్ళండి. చాలండి, చాలు. పెళ్లి అభాసపాలు కాకుండా కాపాడారు. తమరికి ప్రత్యుపకారం చేయలేని పేదవాడినండి. తమరు పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నానండి. వస్తానండి. పెదనాన్న, ఇలా ఉన్నదంతా దాన ధర్మాలు చేస్తుంటే రేపు మనకు కష్టాలు వస్తే ఎవరు తీరుస్తారు? పైగా మా నాన్నగారు చేసి పెట్టిన అప్పంతా అలాగే ఉంది. చూడమ్మాయి, కష్టాలు తెచ్చేది తీర్చేది అంతా భగవంతుడి. కాలం కలిసి రావాలి గాని ఈ అప్పులన్నీ వాటంతటా అవే తీరిపోతాయమ్మా. మనం చేసే దాన ధర్మాలే మనకు రక్ష, మళ్ళీ జన్మకు పెట్టుబడి. తీయమంటుంటే నీకేం పోయే కాలం నా తట్టెందుకు తీయాలి? ఆపవమ్మా, ఆపు. నాకు మర్యాద ఇవ్వకపోయిన కనీసం టోపీకన మర్యాద ఇవ్వాలమ్మా. ఏమిటి జబర్దస్త్? ఎవరు నువ్వు? కనపడ్డా? హెల్త్ ఇన్స్పెక్టర్ ని, కార్పొరేషన్ హెల్త్ ఇన్స్పెక్టర్ ని. తినే వస్తువులు ఇలా బజార్లో పెట్టి అమ్మకూడదమ్మా. ఒరే తీసే. కొట్టవసరం లేదమ్మా. ఇలాంటి వస్తువులని గాజు పెట్ట పెట్టమ్మాలి. ఒరే కష్టపడి తీసేయ్. బఠానీ
ఇక్కడ నా కడుపు మండిపోతుందా? ఇదిగో ఈ 10 పైసలు పెట్టాలి పోయి. సరే పట్టాలి, ఇంతకీ ఏం జరిగింది? ఏం చెప్పమంటావు 4 రూపాయలు నష్టం. ఆపరేషన్ వచ్చిన కార్పొరేషన్ వాళ్ళ ఏదో ముద్రచేవాళ్ళు విన్నావా? ఇవన్నీ గాజు పెట్లు అయితే అమ్ముకోవాలంట. అది పుట్టిందట అంట. వాళ్ళ బుద్ధికే బంగారంలా ఉంది, నీ బుద్ధి బుక్ అయిపోయింది. నువ్వు నన్నే అన్నావా? అది కాదు పట్టాలి, నువ్వు ఇలా మామిడికాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఆవకాయ ముక్కలు గాలి కుదిరేసి కూర్చుంటే ఈ రోడ్డు మీద వెళ్ళే కార్లు, లారీలు దుమ్మంతా వాటి మీద ఉంటుంది కదా. మరి అవన్నీ పిల్లలు వాడు జప్ చేయదు. అందుకని ఆ కార్పొరేషన్ వాళ్ళు చెప్పారంట, మరి మంచి గాజు పెట్టుకోవాలంటే 5 రూపాయలు అవుతుంది. నేను ఎడతాను. నీకు కావాలంటే నేను 10 రూపాయలు ఇస్తాను. నువ్వు ఇస్తావా? అయ్యో 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 ఏంటే నువ్వు ఇస్తావా? నీకు నాకు ఏ సంబంధం? ఏంటి సంబంధం? అరే సంబంధం కావాలంటే కల్పించుకోవచ్చు. ఏమనండి వస్తా. సంబంధం కలుపుతాడట, సంబంధం కలుపుకుంటాడట. అమ్మా బఠానీ బఠానీ పఠాణి ఏం లేదు. నీ కుక్కపిల్ల రాజా గారు బాగున్నారా? నా కుక్క పిల్లట్టు ఉంటే నీకెందుకు? నువ్వు పొద్దుతమని డ్రామాక నేను చూస్తా ఉంటే నా మనసు ఎట్టకపోయి ఇక్కడ బేరం కావడం లేదు. అయితే ఓ పని చేద్దాం, మనకు బేరం వద్దు, సాహం వద్దు. నువ్వు నన్ను చూస్తూ ఉండు, నేను నిన్ను చూస్తుంది. ఇక చూస్తా కూర్చుంటే మన కూడెట్ట వస్తుంది. దానికి వేరే మార్గం చూసుకుందాం. అక్కడ పట్టాలి మరి మరి లేదు పోయి అంటే అవునా రానా? పోయి అంటే మంచి నష్టమే దొరికాడు. లారీ నష్టం ఏడకెళ్తే ఆడల్లా తయారు. అత్తయ్య రండత్తయ్య. బాగున్నావా లక్ష్మి? నాన్నారా? ఉన్నారు. నువ్వెక్కడికి? అమ్మగారటు మనవిటు. నమస్కారం అన్నయ్య. రామ్మా రా కూర్చో. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. అన్నట్టు మోహన్ పై చదువులకి అమెరికా వెళ్తున్నాడుగా? ఆ మాటే చెప్పడానికి వచ్చాను. అంతకంటే కావాల్సిందేముందమ్మా. అన్నయ్య, నేను కాపురానికి వచ్చాక ఈ 25 ఏళ్లలో నా మాట ఒక్కటి విన్నారు మీ బావగారు. ఏమిటమ్మా అది? అదే లక్ష్మీమోహన్ల పెళ్లి. సంతోషం అమ్మా. లక్ష్మీ మోహన్లు ఒకళ్ళనొకళ్ళు కావాలనుకుంటున్నారు. లక్ష్మి మీ ఇంటి కోడలు కావాలని నువ్వు కోరుకుంటున్నావు. లక్ష్మికి తల్లివైనా అత్తవైనా నువ్వే. అలాగే నీ ఇష్టమే నా ఇష్టం. లక్ష్మి, అసలు నేను ఏమనుకున్నానో తెలుసా? ఈ పెళ్ళేదో అయిందనిపించేసుకుంటే హ్యాపీగా నిన్ను కూడా నాతో పాటు అమెరికా తీసుకువెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మా ఫాదర్ పన్నివ్వలేదు. పిల్లికి రొయ్యలు మొలతాడలే పెళ్ళాన్ని వెంటేసుకెళ్ళి వీడేం చదువుతాడు అక్కడ, హనీమూన్ చేసి వస్తాడన్నాడు. అది నిజమే. ఏమిటి నీ ఓటు కూడా అటే వేసావా? అయితే మన పెళ్ళి 1 సంవత్సరం వాయిదా పడింది. ఈలోగా మీరు నన్ను మర్చిపోతే? కరెక్ట్. మర్చిపోకుండా జ్ఞాపకం ఉండేది ఏదైనా ఇచ్చుకో. ఏం కావాలి చెప్పనా? చెప్పండి. మళ్ళీ నువ్వు కాదనకూడదు. చెప్పండి. ఓ పొండి. అదే నేనేం చూడలేదు, కళ్ళు మూసుకున్నాను. ఒట్టు. ఇదిగో మోహన్, నీకోసం మా లక్ష్మి 1 సంవత్సరం అంటాయా, కావాలంటే 2 సంవత్సరాలైనా సంవత్సరం పర్మిషన్ ఇచ్చింది. ఏమో అమ్మా, మీరిద్దరూ ఒకే చోట ప్రక్క ప్రక్కనే నుంచుంటే చూడాలని ఎంతో ఉపలాటంగా ఉంటే నాకు. మా లక్ష్మి రోజు పూలు కోస్తూ ఏం పాట పాడుతుందో తెలుసా? తెలీదు? మోకన్న నా మోకన్న నవ మోకన్న. మోహన్, మా లక్ష్మి మనసంతా నీ మీదే. నువ్వేదో ఫారెన్ గిరిని అంటున్నావు. తీరా అక్కడ దిగాక ఎర్రగా బుర్రగా ఉందని ఏ దొరసాని పిల్లలు సంకనేసుకొచ్చావంటే షావుకార్ కామరాజ్ గారు అబ్బాయి అని చూడను, బెంచ్ కార్ ప్రొపరేటర్ అని చూడను. లారీ స్టార్టింగ్ హ్యాండిల్ తీసుకుని బఠాణి. అవును బఠాణి, భూలోకములో ఈ గౌరీ పడుతున్న కష్టములు గాంచలేక శంకరుడే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఆ శంకరుడు ఈ లారీ అవుతారు ఎందుకెత్తాడు? ఓ లారీ శంకరయ్య, ఇద్దరు దిగురయ్యా. అపచారం అపచారం. శంకరుడు ఎప్పుడు పైన కైలాసంలోనే ఉంది, అనగా ఘాట్ సెక్షన్ లో లారీ సమేతం. కానీ గౌరీ దిగి ఉన్నప్పుడు దిగు. లారీ శంకరుడువా? మాకేమాత్రం నువ్వు సందేహం లేదు. ఈ గౌరికి మేమే శంకరుడు. లారీ నేను ఒంటిగా ఉంటానేనా? నా కొప్పులకు సరాసరి దొరకటం. నీ లారీ తిన్నగా రావడానికి పోవడానికి ఇదేమన్నా హైదరాబాద్ దేశం రోడ్ అనుకున్నావా? ఎవరన్నా చూస్తే నా గౌరవం ఏం కావాలి? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అలా మాట్లాడే గౌరీ ఎట్ట మాట్లాడాలి, ఇంకెట్ట మాట్లాడాలి?
తల్లిదండ్రులు గాని అమ్మ నాన్నలు గాని ఎవరు లేరా? ఇప్పుడే అయ్యే పాపం, మరి నువ్వు ఆడపిల్లవి ఒంటరిగా ఉంటున్నావు, నీకేం భయంగా లేదు? ఆడదాని తర్వాత భయం లేకుండా ఎట్టుంటుంది? ఆయన మన మంచి చెడు మన చేతుల్లో ఉంటుంది, మన మాటలో ఉంటుంది. ఉంటుంది కానీ గౌరీ, ఎవరైనా రౌడీ మీద నీ మీద చేయి చేసుకున్నాడు అనుకో. ఎల్లారి గౌరంటే ఏసనుకున్నా రాళ్ళ బట్టాలు తెరిపించి వాళ్ళు రాళ్ళు కొట్టి పెట్టేస్తా. మరి వాడు తినకపోతే పుచ్చకాయ కప్పితో పొట్ట చీరేస్తా. గౌరీ, ఎవరైనా అంతేనా? ఎవరైనా నేనైనా అంతేనా? ఈ పెట్టెలు తెచ్చా. అలా అడిగావు బాగుంది. మొన్న ఆపరేషన్ వాళ్ళు, అదే ఆ కార్పొరేషన్ వాళ్ళు నీ 2 రూపాయల పుస్తకాలు తీసుకున్నప్పుడు నీ కళ్ళలో నీళ్లు రాలేదు? కళ్ళలో నీళ్ళు రకపాలు ఆ కన్నీరు మున్నీరైనా కడుపు చెరువైపోయింది. మధ్యలో నీకెందుకు మన బాధ? 5 పైసలు ఇచ్చి చాదండి. అది సరే, ఈ గాజు పెట్టిని తిరిగించావా? దీన్ని స్వయంగా నా స్వహస్తములతో తయారు చేసి తీసుకొచ్చాను. ఇక్కడ ఒక అద్దం, ఇక్కడ ఇంకో అద్దం, ఇక్కడ మరో అద్దం. ఇక్కడ చక్కగా పుచ్చకాయ ముక్కలు పెట్టుకోవచ్చు, ఇక్కడ మామిడికాయ ముక్కలు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఆ ఉండలు పెట్టుకోవచ్చు, ఇక్కడ బఠానీలు పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకుని చక్కగా నువ్వు బజార్లో కూర్చుంటే అన్ని అందరికీ కనిపించి నీ వ్యాపారం బాగా సాగుతుంది. నచ్చలేదా? సరే, తెచ్చి తీసుకెళ్తాం. మనకేమిటి? నచ్చినదా? లారీ నువ్వెంతో ప్రేమతో తెచ్చావు సరే, మరి పెద్దోళ్ళు ప్రేమ కాసు పెట్టి లాంటిదంటారు కదా. ఎవరైనా రాళ్ళేస్తే చేయి జారితే నా ప్రేమ కాదు కాదు, వజ్రం. రాళ్ళు పెట్టి కొట్టినా పగలదు, ఫుల్ లోటు లారీ దాని మీద నుంచి పోయినా చెక్కు చెదరదు. లారీ అంటది శంకర్. పెదనాన్న, పాలెం వాళ్ళంతా వచ్చారు. ఎందుకమ్మా? ఎందుకొస్తారు? అగ్ని బాధలు, వరద బాధలు, కరువు బాధలు, పెళ్లిళ్ల బాధలు, చచ్చిపోతున్నాం ఆయన చేయండి అంటూ వాళ్ళు రావడం, ఎంతో కొంత నువ్వు ఇచ్చేయడం. అది వాళ్ళకి అలవాటు, ఇది నీకు అలవాటు. పిచ్చి తల్లి, దాన ధర్మాల వల్ల పుచ్చుకున్న వాళ్ళకంటే ఇచ్చిన వాళ్ళకే సంతృప్తి, ఫలితము ప్రయోజనము కూడా ఇచ్చిన వాళ్ళకే ఎక్కువ. ఆ ఆనందం అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది తల్లి. సరే పదండి. ఏమిటి బాబు అందరూ ఇలా వచ్చారు? ఏం చెప్పమంటారయ్యా, బావిలో మేము వేసుకున్న పాకలు ఖాళీ చేయమని కామరాజు గారు నోటీస్ ఇప్పించారయ్యా. కామరాజు గారు మీకు కావలసిన వాళ్ళు బాబు. ఏదో ఒక మాట చెప్పి మా కాపురాలు నిలబెట్టండి బాబు. పేదవాళ్ళు పాకలు పెట్టుకుని పొమ్మంటే ఎక్కడ పోతాం? మేము మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం. మీరేం బాధపడకండి, కామరాజు గారితో మాట్లాడి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏదో పరిష్కార మార్గం ఆలోచిస్తాం. మీ మేలు మర్చిపోలేం బాబు. వెళ్ళొస్తాం బాబు, వెళ్ళొస్తాం బాబు. మిస్టర్ ధర్మారావు, నువ్వెవరు? నాకు కాబోయే వియ్యంకుడివి, పైగా ఆడబిడ్డ తండ్రివి. నువ్వు నా తరఫున మాట్లాడాలి. నీకు ఇష్టం లేదు, నెవర్ మైండ్, వదిలే. కానీ ఈ బికారి వాళ్ళందరినీ వెనకేసుకొచ్చావు. ఐ డోంట్ లైక్. కామరాజు, నేను నీతో వాదించటానికి రాలేదు. ఒక సాటి మనిషిగా వాళ్ళ కష్ట సుఖాలు కూడా ఆలోచించమని చెప్పడానికి వచ్చాను. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళక్కడ ఇల్లు వాకిళ్ళు కట్టుకుని ఉన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా లేచిపోమంటే ఎక్కడికి పోతారు? నరకానికి వెళ్ళమనండి, నాకు అనవసరం. అది నా స్థలం. నేను అక్కడ ఫ్యాక్టరీ కట్టాలి, వాళ్ళు ఖాళీ చేయాలి. ఆ స్థలం వాళ్లకు మీ నాన్నగారు ఇచ్చారు. పెద్దలు చేసిన దాన ధర్మాలు కాదనటం మంచిది కాదు కామరాజు. నేనేమన్నా రాసిచ్చావా? అప్పుడు ఉండమన్నా ఉన్నారు, ఇప్పుడు పొమ్మంటున్నాం, పోవాలి. కామరాజు, నీ మేలు కోరే ఒక మాట చెప్తున్నాను. ఇవి ప్రజాప్రభుత్వ రోజులు. ప్రజాశక్తిని ఎదిరించి నువ్వు... ధర్మారావు, ఈ విషయంలో నువ్వు తలదూర్చావా కోతి కొయ్య మేకు కథలాగా ఇరుక్కుపోతావు, జాగ్రత్త. నేనేమైపోయినా విచారం లేదు. న్యాయం ధర్మం కోసం జరిగే పోరాటంలో అది మరణమైన విజయమే. ధర్మారావు, నువ్వు ఎన్నో లక్షలు నాకు బాకీ ఉన్నావు. చిప్ప చేతికి ఇస్తాను, జాగ్రత్త. కామరాజు, అదే నా ముఖాన్ని రాసుంటే ఎవరూ తప్పించలేరు. లారీలో తీసుకొచ్చాను కదా, ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. తిరగలేదు ఊరికే. అరే సొమ్ము గౌరీ, సూపులో సూప్ పెట్టి ఒక చిన్న నవ్వు బఠానీ. గౌరీ, నా ధర నాకు గిట్టుబాటు
పొరపాటైంది. నీ బఠాన నువ్వు తీసుకో. అరే రేపు ఆయుధ పూజ కదా, మా అయ్యగారు మా లారీ నాటికి బ్రహ్మాండంగా పూజ చేసి ఒక పెద్ద పండుగ చేసేస్తున్నారు. నువ్వు కూడా రాకూడదు. నేను గురించి మా అయ్యగారికి ఎప్పుడు చెప్పా? ఏం చెప్పారా బాబాయ్? ఏం చెప్పారంటే ఏం లేదు కదా. నువ్వు నాకు నా పెళ్ళామని చెప్పేశారు. దసరా పండగ ఈనాడే దసరా పండగ అన్ని వృత్తుల శ్రమిక శక్తుల ఆయుధ పూజల పండగ ఓ ఈనాడే దసరా పండగ ఈనాడే దసరా పండగ పొలిమేరలలో పొంచి ఉన్న పెను దుండగీడులా గుండెలు చీల్చే కత్తికి పూజ ఈనాడే కత్తికి పూజ ఈనాడే బ్యాటరీలలో ఇనుమును కాచి పరికరాలుగా తీర్చిదిద్దే సుత్తికి పూజ ఈనాడే సుత్తికి పూజ ఈనాడే రాళ్లను చీల్చి వీళ్లను దున్ని రాళ్లను చీల్చి వీళ్లను దున్ని రతనాల పంట పండించే నాగలి పూజ ఈనాడే నాగలి పూజ ఈనాడే సమభావనయే పునాదిగా నవ సమాజ సౌధం నిర్మించే కలం పూజ ఈనాడే 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 దసరా పండగ ఈనాడే దసరా పండగ వందలాది ఎకరాలకు ఇకపై వారసుడొకడే ఉండడులే నోట్ల బలంతో పులికే వారికి నూకలు కూడా పుట్టవులే నల్ల నూకలు అన్నం పెట్టవులే చెమట వడిపి పని చేసేవాడే శిరసెత్తుకుని తిరుగునులే దరిద్రమన్నది దేశంలో దేశంలో దరిదాపుల్లో నిలవదులే ఈ పరిణామం ఇక తప్పదులే 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 ఈనాడే దసరా పండగ ఈనాడే దసరా పండగ అన్ని వృత్తుల శ్రమిక శక్తుల ఆయుధ పూజల పండగ ఓ ఈనాడే దసరా పండగ ఈనాడే దసరా పండగ ఈనాడే దసరా పండగ ఈనాడే దసరా పండగ పోలీసులు
చెప్పడానికి నాకు నోరు రావటం లేదు, నీ నోటితో చెప్పు. కామరాజు గారికి ఇవ్వాల్సిన బాకీ మొత్తం 2 లక్షలు, వడ్డీతో సహా 2.5 లక్షలు. ఎన్నిసార్లు అడిగినా మీరు ఇవ్వనందువల్ల మీ లారీలన్నీ సీజ్ చేయమని కోర్టు వారు ఉత్తర్వు. అన్యాయం! ఏమిటి బాబు గారు, మీరు ₹1,00,000 దాకా కట్టరుగా? ధర్మారావు, కట్టినట్టు రసీదు ఉందే? నోటు మీద చెల్లు ఉందే? వాడి నోటి మీద కొట్టు. చెబితే విన్నా. ఇప్పుడు నీకు దిక్కేవారు. ఆ పాకాల వాళ్ళు వచ్చి కాపాడతారా? కామరాజు, ఆ పాకల వాళ్ళు నన్ను కాపాడుతారని వాళ్లకు నేను సాయం చేయను. ఒక్క మనిషిగా అధర్మాన్ని అరికట్టడానికి ప్రయత్నించాను. నీకు రావాల్సిన డబ్బెంతో అది నేను ఇవ్వనలేదే. ఇంతలోగా నువ్వు లారీలు సీజ్ చేస్తానంటే అది నీ ఇష్టం. నా ఇష్టం కాదు, నీ దురదృష్టం. రే, లారీలు స్టార్ట్ చేయండి, తొందరగా వెళ్దాం. అడుగు ముందుకేసారా మీ బుర్ర రాంకితం పడిస్తారు. ఇరువుకోండి బాబు గారు, వీళ్ళు అంతు తీరుస్తారు. పాపం, ధర్మారావు గారింట్లో ఎంగిలి మెతుకులు తిని పెరిగిన విశ్వాసపాత్రమైన జంతు. రామరాజు, డబ్బు కోసం గడ్డి తినే పశువులు వీళ్ళు కదా, నువ్వురా. చూస్తాదేవా, కలవండి. శంకర్, అడుగు ముందుకేసారా మీ శరణాలయాలను. శంకర్, నీకు బుద్ధిందా లేదు? నీకు లారీలు ముఖ్యమా, నా పరువు ముఖ్యమా? నువ్వు ఎదురుస్తున్నది వాళ్ళని కాదురా, ప్రభుత్వాన్ని. తీసుకెళ్ళండి బాబు. రావా, ఏమైనా పోదాం. శంకర్, నాయన, 10 మందిలో నిన్ను అవమానపరిచారని బాధపడుతున్నావా నాయన? వద్దు బాబు, బలవంతులైన దుర్మార్గులను ఎదిరిస్తే వాళ్ళు బ్రతకనివ్వర్రా. నా సర్వస్వము పోగొట్టుకున్నా బ్రతకగలను గాని నిన్ను పోగొట్టుకుంటే బ్రతకలేను బాబు, బ్రతకలేను. బాబు గారు, బాబు గారు, మీరు ఇలా చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆ ధర్మారావు గారు ఎంత పెద్ద మనిషి. ఊరు వాడ దైవంగా భావించే ఆయనకు మీరింత మోసం చేస్తారా? ఆ భగవంతుడు మనల్ని క్షమిస్తాడా? పూజ గదిలో ఉన్నాడు, వెళ్ళాడు. మగవాళ్ళ విషయాల్లో ఆడవాళ్ళు జోక్యం కలుగు చేసుకోకూడదు. వెళ్ళు, ఐఎమ్ బిజీ. అది కాదండి, వాళ్ళ అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకున్నాం కదా. అనమనే, ఇంకా ముసలాడి కూతురు నా కొడుకు చేసుకోవటమా? జీవితంలో ఒకే ఒకసారి ఏదో పోనీలే పెళ్ళానేవి కదా నీ కోరిక తీరుతాం అనుకున్నాను. కానీ ఆ పిల్ల నీ కోడలయ్యే యోగం లేదు. అడ్డాంతో దృష్టం. మోహనకు పిల్లనివ్వటానికి కోటీశ్వరులు క్యూలో నిలబడి ఉన్నారు. అండర్స్టాండ్? బాగానే ఉంది. మన మోహన్ ఆ పిల్లని ప్రేమించాడు. ఆ పిల్లని తప్ప ఇంకెవరిని చేసుకోడు. అందుకని నా ఆడదాని మాట విన్నవాడు ఆధముడు, అందులో పెళ్ళాం మాట విన్నవాడు పెట్టమారి. నేను అది కాదు. Get out. నీ బుద్ధి ఇవాళ బయటపడింది. ఇన్నాళ్ళు మమ్మల్ని చదువురాని పంతుల దగ్గర పడేసి మమ్మల్ని చదువురాని సన్నాసులుగా తయారు చేశావు. వాళ్ళ గౌరవంతో పేచి పెట్టుకుని మా లారీలోని పొగిటి మమ్మల్ని అందరం దిక్కులేని వాళ్ళని చేశావు. ఈ లారీలు పోయి రేపు ఇల్లు పోద్ది. నా తమ్ముడు బిడ్డలై ఉండి నాతోటే ఇలా మాట్లాడుతున్నారన్నమాట. అవునవును, నీ తమ్ముడి బిడ్డలం గనకే మమ్మల్ని తారు బొంగరం లేని వాళ్ళుగా చేశావు. చివరికి మనకి చిప్పా కర్ర ఇచ్చి పంపిస్తారా? ఇలా పాపాలేని ఈయనకి బిడ్డల బాధ్యత ఏం తెలుస్తుందిరా? మీ తమ్ముడు పిల్లలకి ఏం చేయాలో మరి అది అర్జెంట్ గా చేసే. అంటేనా? మంచివాళ్ళు చూసిన ఈ వివాహం రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో రాజవైభవముగా మేమే చేసేదాం. మీరా ఇవి పెళ్లి చేసే మొహాలేనా? మీరు పెళ్లి చెయ్యరా? అవకాశం దొరికితే నన్ను అమ్మేస్తారు. పర్లేదు ఇదంతా జాయింట్ ఆస్తి. మిగిలిన ఈ ఇల్లైనా మాకు వదిలిపెట్టి మీరంతా కట్టావు. ఏమన్నారా? నా ఇంట్లోంచి నన్నే బయటికి వెళ్ళమంటున్నారా? అంత ద్రోహం మీకేం చేశారు? ఇంకా ఏం చేయాలి? కామరాజు లాంటి పెద్ద మనిషి కాదని ఆ గుడిసెల్లో ఉండే అలగా జనంతో చేతులు వెళ్తారా? ఆ దిక్కుమాల వాడిని చేరదీసి మమ్మల్ని ఖండిస్తారా? ఏమిట్రా వాగుతున్నారు? మన నాన్న చేసిన అప్పులని తన నెత్తిన వేసుకుని మనల్ని అందరినీ పెంచి పెద్దవాళ్ళని చేసిన పెదనాన్నని అంత మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? మీకేమైనా మతిపోయిందా? మతిపోయింది వాళ్ళకి కాదమ్మా, నా గ్రహచారం అలా ఉంది. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండాలి. బాబు గారు, ఈ ఇల్లు మీది. మిమ్మల్ని పొమ్మనడానికి వాళ్ళెవరు? శంకర్, వీళ్ళ చేత గెటౌట్ అనిపించుకుని ఇంకా ఈ ఇంట్లో ఉండమంటావా నాయన? తమ్ముడి బిడ్డలకు నిలువ నీడ కూడా లేకుండా చేశాడనే అపవాదు నాకెందుకు నాయన? వద్దు, వాళ్ళనే ఉంది. ఈ క్షణం నుంచి ఇంటికి నాకు రుణం తీరిపోయింది. బాబు, మీకు ఈ ఇంటికి రుణం తీరిపోవచ్చు, కానీ మీకు నాకు ఉన్న రుణానుబంధం ఎన్ని జన్మలకైనా తీరేది కాదు. రండి, నా ఇంటికి వెళ్తామండి. నీళ్ళ అవును బాబు గారు, నా ఇల్లు కాకపోవచ్చు, కానీ మనల్ని తలదాచుకొని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నాతో పాటే మీరు. సందేహించకండి బాబు గారు.
అబ్బాయిలు మీరందరూ సుఖంగా ఉండండి నాయన. ఈ రోజు నుంచి ఇల్లు మీరే. పద శంకర్. పెదనాన్న నన్ను విడిచి వెళ్తారా? నిన్నెందుకు వచ్చి వెళ్తావమ్మా? అందులోనే ఈ రాక్షసుల మధ్య నువ్వు కూడా మాతో పట్టారా? కూర్చోమ్మా. ఎవరే? లారీ ఏమిటి? ఏం లేదు బాబు గారు, నన్ను లారీని ముద్దుగా పెంచుకుంటున్నాను. బాబు గారు ఉంటే లారీ అనిపిస్తా. నీ లారీ బుద్ధి ఆడకపోతే ఊరికి ఆ ఊరికి ఊరికి ఈ ఊరికి ఆ ఊరికి లారీ తిరిగితే సరిపోతే అండి. ఏమిటి మరి? నాతో కూర్చుంతైనా చెప్పకుండా అంత పెద్ద మనుషులు మన ఇంటికి తీసుకొచ్చావే. నేనేమైనా గవర్నర్ తిరగాలని అనుకున్నావా? పళ్ళు ఉంటాయా, పలారాలు ఉంటాయా? ఇప్పుడు ఏంటనే యారికి ఏడానికి ఏడు చేస్తుంది. నీకు చెప్పకుండా వాళ్ళని తీసుకోవడం తప్పు. అది కాకపోతే ఇప్పుడు వారికి కావాల్సింది నీ మర్యాదలు కాదు, ఏదో కాస్త తల్లాచుకోవడానికి నీ ఆదరణ. ఏంటండి చెప్పాలంటే చాలా ఉంది గౌరీ. బాబు గారు లారీలన్నీ అన్యాయంగా కాంగ్రెస్ కొట్టేశారు. ఇంటికి కాస్త ఆ పిల్లలు బయటికి తెట్టేశారు. దిక్కులేని నన్ను ఇంత వాణి చేసిన బాబు గారిని వదులుకోలేకపోయాను. ఇవెలాగో నా మాట కాదననే ధైర్యంతో నీతో చెప్పకుండా నేను ఇంటికి తీసుకొచ్చాను. ఏంటి ఇది నా ఇల్లే కానీ నీళ్ళు కదా? మళ్ళా ఆ మాట అన్నావంటేనా? సరే ఇది అరికెట్టచ్చా? నిక్షేపంగా గొప్ప ఉంటాడు ఆరికి ఎట్టాలంటే నాకు ఎట్టుగా ఉందయ్యా. బాబు గారు, గౌరీ మీకు ఏదో ఇవ్వాలనుకుంటారు. ఏమిటమ్మా అది? ఇలా తీసుకురా. బఠానీలు. ఈ పలహారం పెట్టడానికి ఎందుకమ్మా నీకు సందేహం? ఇందులో ఓ గొప్ప విశేషం ఉందమ్మా. ఏంటది బాబు గారు? నా చిన్నతనంలో మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు తినడానికి ఏమైనా పెట్టవు అని అడిగేవాడిని. మా అమ్మ నాకు ఈ బఠానీలు తెచ్చిపెట్టేది. ఆనాటి ఆ కమ్మదనం, మా అమ్మ చేతిలోని తీయదనం ఈనాడు నీ చేతుల్లో రుచి చూస్తున్నానమ్మా. గౌరీ, బాబు గారు నిన్ను ఎంత మెచ్చుకున్నారు. చాలా చాలే, బఠానీలు మంచిలో ఇచ్చి ఇయ్యమన్నాం అనుకుంటావా? గబుక్కినండి కాస్త బియ్యం కూర బట్ట. ఇదిగో ఉండయ్యా. డబ్బులా? డబ్బులు మోహన్ చూడు. ఏం బాగా బాగుందిలే, నీ మోహన్ చూస్తే చెప్పండి ఏ మాత్రం డబ్బులు ఉండయా? ఉండట కొండకెళ్దామని ఏముండేనడా డబ్బులు చేర్చిట్టాం. ఈ దేవుడే ఆ బాబు గారు అసలు మన ఇంటికి వచ్చారు కావాలే. చూడా ఉండి బద్దలు కొట్టి ఈ డబ్బులతో బజార్ వెళ్ళి అన్ని సావాలట. కొట్ట 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 కొట్ట. బాబు గారు, నేను అలా వెళ్ళొస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి. శంకర్, నన్ను ఎలాంటి చోటికి తీసుకొచ్చావు నాయన? ఏంటి బాబు గారు, ఈ గుడిసి చూసి? ఇది బఠానీలు అమ్ముకునే గౌరీ గుడిసె కాదు నాయన, సాక్షాత్ ఆ గౌరీదేవి ఆలయమే. ఆ మహాభవనాల్లో కూడా లభించని సుఖ సంతోషాలు, మనశ్శాంతి నాకు ఇక్కడ లభిస్తున్నాయి నాయన. ఇక నుంచి నాకు ఇదే ఆశ్రయం, నా ఆశ్రమం కూడా. అలాగే బాబు. అమ్మా గౌరీ, ఇలా రా. ఇదిగో తీసుకోమ్మా. అయ్యో నాకేంటి బాబు గారు? ఇది నాది కాదు తల్లి, ఈ మాత్రం కూడా ఇచ్చుకునే పరిస్థితుల్లో నేను ఈనాడు లేదమ్మా. ఇది నీ హుండీలో ఉంది, ఇక్కడికి వచ్చి పడింది. ఈ ₹1 తీసుకువెళ్ళి మళ్ళీ ఆ హుండీలోనే పడే. ఈ ₹1 6 లక్షలుగా పెరుగుతుందమ్మా. ఇదే నీకు నా ఆశీస్సులు తల్లి. ఇద్దరు వెళ్ళారు, ఒక్కది కూడా దొరకలేదంటే ఇప్పుడు నేను ఏమైపోవాలరా? ఈ వేల చెప్తే ఎవరు దొరుకుతారు సార్? 8 దారితేసిన పిల్లలు దొరకరండి. ఏ ఇంటికి వెళ్ళినా బుక్ అయిపోయారనో ప్యాసింజర్లు ఉన్నారనో అంటున్నారు.
ఒరే 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 అదేదో చెక్కలాగుంది. అయ్యో బాబా చెప్పు తీసుకొడితే నేను చూసుకుంటాలే పోరా. అంతేనంటారా? ముందు నువ్వు రాసుకోరా. సరే గురు. అమ్మాయి నీకు బ్రహ్మాండమే ఛాన్స్ లేదు. ఎవరు? నేనా? నేను ఎవరైతే నీకే కానీ దిగో దిగు కామరాజు గారు దిగు. ఛీ, వదలు, దుర్మార్గుడా, వదలు. రక్షించండి, కాపాడండి. ఛీ, వదలు. వదలండి. అయ్యో బాబోయ్ ఎవరు? నువ్వా? శంకర్, నువ్వేనా నన్ను కొట్టింది? అబ్బో అమరమ్మా, నేను మిమ్మల్ని కొట్టమేంటండి? సరే ఏమిటి రోడ్డు మీద ఉన్నారేంటి? ఎవడో దుర్మార్గుడు సినిమా వినల్లా ముసుగేసుకొని వచ్చి నన్ను అప్పడాల పిండి దంచేసాడు బాబు. ఎందుకు ఆయన అవుతున్నావు? అదే ఏం లేదండి, వాడికి మీకేమైనా పాత పగలు ఉన్నాయా? అలాంటిది ఏమీ లేదు. వాడు ఒక అమ్మాయిని బలాత్కారం చేస్తుంటే అయ్యో పాప అని అడ్డం వెళ్ళాను. చూసారా, ఈ రోజులో న్యాయాన్ని చోటు ఎక్కడ ఉందండి? అయినా మీకు ఎందుకు ఈ గొడవలు చెప్పండి, లేవండి. నేను వేస్తాను. అయ్యో చూసారా, నేనున్నా కదా, మీకు ఎందుకు ఇష్టమా? ప్లీజ్ లేవండి. మీరెందుకు సార్? నేను ఇంట్లో దింపుతాను, పదండి. నువ్వా నాయనా? జరిగిపోయిన సంగతులన్నీ కడుపులో పెట్టుకున్నా నే గోతులో దించేసావంటే గతం గతం నాస్తి, పదండి. పైగా మీరు నాకు ఎంతో కావలసిన వారు. చూడు బాబు, ఇది లారీ కాదు, బెంజి కారు. కాస్త జాగ్రత్తగా తోలు. అలాగే. కూర్చో కూర్చో నాయనా, కూర్చో. అబ్బో అబ్బో, నాయనో నాయనో. ఏమిటండి, ఏమైంది? వాడికి 100 రూపాయలు ఇచ్చి పంపించు. క్షమించండి, నేను డబ్బు కోసం మిమ్మల్ని కాపాడలేదు. ఆపదలో ఉన్న వారిని కాపాడటం కనీస మానవతరం. అదే నేను చేశాను. నాన్ సెన్స్. ఇంటికి తీసుకొచ్చావు కదా అని భక్షిస్తే ఇవ్వబోతే ఇంత నిక్క. తిండికి టికాణా లేదు కానీ పొగరుబోత్తనానికి ఏం తక్కువ లేదు. ఈడియట్. ఏమండి, పొద్దున లేచి నీ మొహం చూసా. శంకర్, అసలు ఏం జరిగింది? ఏం లేదమ్మా, కారు ఎక్కబోతూ కాలు జారి. ఎందుకు బాబు నా దగ్గర దాచిపెడతావు? మా ఆయన సంగతి నాకు తెలియదా? చెయ్యరాని పనులు చేస్తూ నా గుండెల్లో చిచ్చు పెడుతున్నారు. నేను కూడా మీ ఆయన్ని కాపాడాలని కాపాడలేదమ్మా. రేపు మీ ఇంటికి మా లక్ష్మి కోడలుగా వస్తుంది కదా, అందుకని మీ ఇంటి గౌరవం కాపాడటం కోసం మీ ముఖాన్ని చూసి ఆయన రక్షించాను, కానీ లేకపోతే ఆయన అక్కడే కన్నబిడ్డలా వచ్చి కాపాడు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అబ్బే, నేనేం చేశానమ్మా? తాపసమందార నాకు దయసేయగదే. పెదనాన్న, అత్తయ్య గారు వచ్చారు. రామా, అన్నయ్య, ఏమిటమ్మా ఇది? లేమ్మా, అన్నయ్య, మిమ్మల్ని ఎవరు మార్చగలరమ్మా? అన్నయ్య, మీ మనసు నొప్పించిన వారికి పుట్టగతులుండవు. మీకు ఈ దురవస్థ కలిగించిన మా వారి తరఫున క్షమించమని వేడుకుంటున్నాను. లేదమ్మా, నీ భర్త మీద నాకే కోపము లేదు.
ఎవరి బ్రతుకులు ఎలా జరగాల్సింది నిర్ణయించేది ఆ భగవంతుడైనప్పుడు ఎవరిని ఎవరూ నిందించాల్సిన అవసరం లేదమ్మా. పోనీ లక్ష్మినైనా నా దగ్గర ఉంచుకుందామంటే నీ ఇంట్లో నీకే స్వాతంత్రం లేదని నాకు బాగా తెలుసు. ఇవాళ్ళు తీర్చి పంపించావు చూడా, వ్యాపారం మాకు గొప్ప జరిగిందిలే. పెట్టే ఖాళీ 2 రూపాయల. చాలా సంతోషం. అమ్మా, ఈ అమ్మాయే గౌరీ. సిరి సంపదల వల్ల, చదువు సంస్కారాల వల్ల కలిగే ప్రయోజనాలకి అర్థం అంటూ ఏదైనా ఉంటే ఈ గౌరీ. ఈ గౌరీ ఆశ్రయం మా ఆనంద ఆశ్రమం. అమ్మో, హరిగారు ఏంటంటే చెప్తుంటాడే. నాకు ఆ డబ్బులుంటాయా, ఇద్దరుంటాయా? ఈ వివరం తెలియదాన్ని. నమస్కారం అమ్మా. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చాను శంకర్. పని ఏమైనా దొరికిందా శంకర్? ఈ రోజుల్లో పని అంత తేలిక దొరుకుతుందా బాబు గారు? మోసాలు చేస్తే మనీ అయినా దొరుకుతుంది. శంకర్, మా వారిని పెద్ద ఆపద నుంచి కాపాడాం. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. నువ్వెక్కడో పనిచేయడానికి మా ఇంట్లోనే పనిచేయి. నీ ఇంట్లో? అవును బాబు, వారికి నేను ఎలాగైనా నచ్చి చెప్పుకుంటాను. మీ కుటుంబానికి మా వారు చేసిన అపకారానికి ఈ సహాయమైనా నన్ను చెయ్యింది. కాదనకు శంకర్, నాకు మా వారికి కూడా ఎంతో అండగా ఉంటాం. ఇలా చెప్తుంటే కాదనకు నాయన. ఈ కక్షలు పుణ్యాలు కలకాలం ఉండకూడదు బాబు. నేను ఎంతో ఆలోచించి చెప్తున్నాను. నా మాట విను. నువ్వు అక్కడే ఉండాలి. సరే. ఈ వంట పని తీసేయాలరా. ఏరా, ఏం జరిగింది? ఇక్కడ వంట పెట్టాడా? అడుగో ఉన్నాడుగా, అన్ను అడగండి. ఒరేయ్, ఇలా రారా. ఏం చేశారా? పిలిచాను, కాస్త చారులో పోపు వేస్తారు కదా అని పిలిచాను అంతే. కావలిస్తే వారిని అడగండి. అమ్మా అమ్మా, అన్ని అబద్ధాలే. ఆడా చచ్చినాడా? చారులో పోపేమన్నారా నువ్వు? కాదన్నయ్య, నేను లోపలికి వెళ్ళానా, వెళ్ళేసరికి అన్నాడు ఇలా పిలిచాడు. పిలిచి పప్పు రుబ్బండి అన్నాడు. సరే రుబ్బుతున్నాను. ఇంకా దగ్గరకు వచ్చి నవ్వాడు. నవ్వి నేను ఇంక చెప్పలేను బాబు, సిగ్గేస్తుంది. వాడి కేసు నాకు అర్థమైంది. ఏరా పక్షి, వంట తెలుసును, ఒంటరి వాడివని నిన్ను కనికరించి నీకు ఉద్యోగం ఇస్తే పొయ్యి మీద ఎసరు పెట్టమంటే మాకే ఎసరు పెడతావరా నువ్వు? నాకు పనుల కంటే శీలం ప్రధానం. మా శీలాన్నే శంకిస్తున్నారా బాబు గారు? ఇలా రా. ఆ గంట అక్కడ పెట్టు. ఇలా పో. డిస్మిస్. అదిగో మళ్ళా మూతి తిప్పి ఎలా పోతున్నా తిప్పుకుంటూ చంద్రక్క బొమ్మలాగా. నువ్వు ఉండరా, వాడిని డిస్మిస్ చేశాను కదా. అంతా మన మంచికే. మంచి రోజులు వచ్చాయి, కాలం మారింది. రేపటి నుంచి ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. ఒరే తమ్ముడు, నువ్వు వంట పని చేయి. వంట పిచ్చి పిచ్చిగా చేస్తా. నేనేం చేయాలి? నువ్వా? మేం విడిచిపెట్టిన బట్టలు ఉతికి బ్రతుకు. మరి నేను నువ్వు పని చేయరా. బజారుకు వెళ్ళి కూరలు పళ్ళు తినకుండా తెచ్చుట, కరెక్ట్ గా లెక్క చెప్పుట. మరి నేను నువ్వు వాడు విసిరేసిన అరటిపండు తొక్కలు, వీడు పారేసిన బీడీ ముక్కలు జాగ్రత్తగా తుడుచుట. 10 మాటలు ఎందుకు కానీ ఇంటికి నువ్వే పెద్ద చెప్పు అబ్బాయి. ఒరే నాన్నలు, మీరు వెళ్ళి ఎవరి పనులు వాడు చూసుకోండమ్మా. నా బాబే నలుగురికి 4 పనులు చెప్పావు కదా, మరి నువ్వేం చేస్తావు? నేనా? 4 పనులున్నా 4 చేసేస్తున్నారు. ఇంకేముంది? ఎటు వచ్చి అజమాయిషి. సరే చేస్తాను. ఏం చేస్తాను? ఏం ధర్మదాత గారు దత్తపుత్ర, ముట్టె పొగరు తగ్గి ముష్టాడానికి వచ్చావా? నన్ను పెంచిన యజమాని ఒకళ్ళకి ఇవ్వడమే గానీ ఒకళ్ళ దగ్గర ముష్టెత్తి కూడా నేర్పలేదు. అమ్మగారు పనిస్తున్నారు, నాకు పని కావాలి, ఎందుకని వచ్చా. ఆనాడు భౌ భౌ అని కుక్కలాగా కరం వచ్చావే, ఇలా నాయిలే కావాల్సి వచ్చిందా? ఆనాడు కరవబోయిన కుక్కే నిన్న మీ ప్రాణాలు కాపాడింది. కుక్క ప్రేమించే చేతిని నాకుతుంది, కొట్టే చేతిని కరుస్తుంది. దానికి విశ్వాసం ఉంది. మనిషికే. ఎక్కువగా మాట్లాడు. నీ నాలుగు వీడిని ఉద్యోగంలో పెట్టుకుంటేనే బాగుండేటట్టుందే. ఇగో తాళాలు. అది బెంజి కారు, లారీ కాదు. కాస్త జాగ్రత్తగా తోలు. ఇగో హోమ్ డిపార్ట్మెంట్ రికమెండేషన్ తో ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నావేమో. ఒక్క చేత్తో 2-3 కొట్టావు. నీలాంటి అల్సేషనే కావాలి నాకు. దిలీప్ కుమార్, త్వరగా రా, ఆకలేస్తుంది. వచ్చా అని ఎవరికి ఆకలేస్తుంది? త్వరగా రా. ఏమిట్రా ఇది? అసలు ఈ వంకాయలు తోటలో కాసినయా, గిన్నెలోనే కాసినయా? అసలు ఈ వంట ఏమిట్రా? ఉప్ప చామ
చామ అంటే ఏమైనా చేయనామంట? కాదు, నా చేయవంట. కూపా చామ, కూర, పా పచ్చడి, చారు, మా మజ్జిగ. కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎట్లాగో కలిసిపోతాయి కదా అని ముందే కలిపి వండేశాను. నిజంగా వండినట్టున్నారా? ఈ తిండి తిని మీరు ఎవరో తప్పకండిరా. ఇది కుక్క కూడా ముట్టదు. కావాలంటే పిలవండి, తింటే కొట్టు. నువ్వే తినవా? ఇంతవరకు తింటకుండా చంపాడు, ఇప్పుడు తిరిగి నిజంగా చంపేట్టున్నాడు. లాభం లేదురా, ఇక వీటితో మనం పనిలేం. మనందరిలో పెద్దవాడు ఎవడో వెంటనే పెళ్లి చేసుకోండి. వదిలి వస్తుంది, వంట చేస్తుంది, బట్టలు దుక్కుతుంది, అన్ని సమస్యలు తీరిపోతాయి. అది ఈడే పెద్దోడు పండ్రా. నేను పెళ్లి చేసుకుని నా పెళ్ళాని చేత మీకు అందరికీ అడ్డమైన చాకరీ చేయిస్తానా? ఇదిగో నా పెళ్లి అవగానే మా ఆవిడతోటి హాయిగా హనీమూన్ చంద్రమండలానికి వెళ్ళి 6 నెలలు ఉండిపోతాను. నా బాబే నువ్వు అక్కడవే పెళ్లి చేసుకుని మూన్లోకి వెళ్తావా? ఎవరి మట్టుకు ఆడే పెళ్లి చేసుకుంటాడు, ఎవరి పని ఆడితే చేసి పెడతాడు. నాకు ధన సందేహం. ఓరి సందేహం ప్రాణి ఏమిటి? మనకు కూడా పెళ్లిచ్చే వాళ్ళు ఉన్నారా? ఒరే వీడొట్టు లూజురా. మనకంటే కూడా గతి లేని వాళ్ళు ఉన్నారని వీడు చదువుకోలేదురా. అనపనే ఏడవకుండా సంతోషించమంటారా? సంతోషించాలి. ఎందుకో తెలుసా? దాని ఇంటికి వెళ్తే దాని ఖాతాదారు నీ ముగ్గురిని కొట్టినా కొట్టగలరు. ఏ హోటల్స్ కు కొట్టుకెళ్ళామనుకో నలుగురు చూడడం అల్లరి పాలు కావటం. అందుకని పరువు ప్రతిష్టకు భంగం లేకుండా మర్యాదగా ఇవి నా తంటాలు నేను పడుతున్నాను. మధ్య నీకెందుకు గడుపు? సంతోషించాలండి. నీకేమైనా ఎగతాళిగా ఉందే? ఇదిగో చూడు, తిరగని మగాడు లేడు, ఏడవని ఆడదు లేదు. ఏడ్చుకోపు. మేరీ అమ్మా, ఏమిటి శంకర్? మీ సొంత విషయంలో జోక్యం కల్పించుకుంటున్నందుకు క్షమించండి అమ్మా. ఇప్పుడు అయ్యగారితో పైకి వెళ్తున్నామా? ఎవరమ్మా చెప్పండి అమ్మా. ఏదో బాధలో అమ్మా అని ఏడ్చుకోవటం తప్ప అమ్మా అని పిలుచుకునే అదృష్టానికి నోచుకున్న భాగ్యుడమ్మా. ఆ దేవుడు మీ రూపంలో నా తల్లిని చూపించాడు. మీ బాధల్లో నాకు భాగం ఉందమ్మా. చెప్పండి అమ్మా. ఏం చెప్పమంటావు? కళ్ళెదుట ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నా మనసు రాయి చేసి బతకమని కొందరు ముఖం మీద రాసి ఉంటుంది. దేవుడు పెట్టిన శాపానికి ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు. నేను తీసుకెళ్ళి దించేసిరా. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్. బాయ్ బాయ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అదమ్మా దేనికేమన్నా దెయ్యంలా చూస్తుంది. రావమ్మా. You are very handsome. ఏదమ్మా తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు. నువ్వు సేనా బాగున్నా, ముద్దు వచ్చింది. గౌరీ ముద్దు కూడా వస్తున్నా. ఇక నీ పని గోవిందా. డ్రైవర్, ఏమ్మా ఎక్కడ నీ ఇల్లు? ఇదేం భాష బాబు, కచేర భాష. ఏ గోర్ఖా, స్వామి భక్తికి దేశభక్తికి పేరు మోసిన నీ జాతిలో నువ్వు ఎలా పుట్టావని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఉసి జానేదో సాబ్ గుస్సా కర్తా హై, గుస్సా కర్ రే భాయ్ తుమ్. ఏ మూర్ఖ, ఉప్పు తిన్న ఇంటికి మనం చేసే ఉపకారం ఇదే. మనకు అన్నం పెట్టి ఇంటిని కాపాడాల భయ మన డ్యూటీ. నేనెవరో తెలుసా? మర్యాదగా గేట్ తీస్తావా లేదా? నువ్వెవరైనా సరే ఈ గేటు తీయను. నీ బాస్ రమ్మన్నారు, తీస్తావా లేదా? రమ్మన్నది మా బాస్ గాని మా అమ్మగారు నిన్నేం బొట్టు కాడబెట్టి రమ్మని ఆహ్వానించదే పదా. మర్యాదగా మాట్లాడు. ఓహో, ఎన్నో పచ్చని సంవత్సరాలు తీసుకుని నీకు మర్యాద తెలుసా తల్లి? నీకు కావాల్సిన మర్యాద కదా. లోపల రమ్మా, రమ్మా లోపలికి. ఏమిటిది? చిలక, సీతాకోక చిలుక, మళ్ళీ ఇంటి వైపు గాని ఈ బజార్ వైపు గాని నువ్వు వచ్చావంటే నీ మక్కలు ఎరుగుతాయి. అంబులెన్స్ వస్తుంది, నీ గజిబిచ్చేసేస్తాను బాబా. ఇదిగో ఆఖరిసారిగా చూస్తున్నాను, గేట్ తీస్తావా నీ బాస్ని పిలవమంటావా? బాబాయ్ బాసే తల్లి, నీ దండం పడతాను. నా కడుపు పట్టుకు, నా ఉద్యోగం పట్టి కావాలంటే రామ్మా లోపలికి. రామ్మా రామ్మా రామ్మా. నిన్ను నీ సంగతి ఉండు, నీ సంగతి చూస్తాను. मैडम अंदर आइए ना, बास गुस्सा करता है अंदर आइए ना. హలో, ఏ విషయరా? నీకోసం ఎంతసేపు కాచు కూర్చోమంటావు? మీ ఇంటికి యజమాని మీరా, మీ డ్రైవరా? ఏమిటి అనేది? గేటు దాటి వచ్చావంటే మక్కిలు ఎరుక్కొడతాను, అంబులెన్స్ తెప్పిస్తాను అంటూ ఏదేదో పొగరుగా మాట్లాడాడు మీ డ్రైవర్. నిన్ను కాదు, మా డ్రైవర్ను. సరే, మనం రేపు మీట్ అవుదాం. శంకర్, నా కోసం
దాని గేట్ దగ్గర నుంచి పంపించేసావా? పంపించేసి ఎవరిచ్చాడు నీకు అధికారం? విశ్వాసం గల కుక్కలాగా వాకిట్లో పడడం అంటే కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? అవును, విశ్వాసం గల కుక్కను కాబట్టి మీ డబ్బు కోసం తరుముకుంటూ వచ్చిన విష జంతువు మిమ్మల్ని కాటు వేయకుండా కాపాడి. ఇడియట్, ఈ ఇంటికి యజమాని నువ్వనేనా? ఇక్కడికి ఎవరు రావచ్చో ఎవరు రాకూడదో డిసైడ్ చేయాల్సింది నేను బాగుపడేది అనుకుంటున్నావా? ఇదే నా తండ్రి లైన్ మండ్రే ఇలాంటి బుద్ధి తక్కువ పనిచేసిన అప్పుడు కూడా ఇదే చేసి ఉండేవాడిని. సార్, రావణాసురుడు లాంటి రాక్షసుడు కూడా సీతాదేవిని అశోకవనంలో ఉంచాడు, కానీ మండోదరి మందిరంలో ఉంచలేదు. మహాలక్ష్మి లాంటి ఇల్లాలుండగా ఆమె కళ్ళెదుటే ఇలాంటి అవినీతి పనులు చేసి ఆమెను కంట తడి పెట్టించడం ధర్మం కాదు. ఇల్లాల కన్నీరు ఇంటికి వచ్చిరాదు సార్ అని మీ అమ్మగారు చెప్పమన్నారా? బరువు గల ఏ ఇల్లాలు భర్త ఉన్న తన కాపురం కన్నీటి పాలైందని చెప్పుకో, కానీ కళ్ళున్న వాళ్ళకి ఆ కన్నీటి వెనుక ఉన్న కష్టాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. రేయ్, మీ అమ్మగారి కోసం నా సుఖానికి నా ఆనందానికి అడ్డుకట్టలు వేస్తావా? ఎరా, మీ అమ్మగారు కన్నీరు గారిస్తే నువ్వు తుడుస్తావా? అనుకునే ఏమండి? నేను నీ చేత కన్నీరు గార్పిస్తున్నావట, వీడు తుడుస్తాడట. ఇప్పుడు వీడి చేత కన్నీరు కార్పిస్తాను, నువ్వు తుడు. వద్దండి, కొట్టకండి. వద్దనుకుంటే అతన్నే పంపించేద్దాం. అనపనే నడుపుకో. ఇంతవరకు నువ్వు చెప్పింది నేను వినపోను. అమ్మా, మీరు తప్పండి. శంకర్, నా మాట వినండి. రండి మా రండి. ఏంటది? అమ్మగారి కోసం నా రక్తమైన ధారపోయడానికి సిద్ధంగా ఉన్నా. సరిపోయిందా? తక్షణం నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. ఈ నరక కుప్పలో నువ్వు ఉండొద్దు. నా కోసం నువ్వు ఇలా బాధపడడం, దెబ్బలు తినడం నేను చూడలేనయ్యా. అమ్మా, అయ్యగారు పుట్టిన దెబ్బలు నా చేతికి నువ్వు తగులుతాయమ్మా. అవి తిరిగి ఆయన హృదయానికి తగులుతాయి. రాతి లాంటి ఆయన గుండె పువ్వులా వికసిస్తుందనే ఆశతోనే నేను ఈ దెబ్బలు తిన్నానమ్మా. నువ్వెంత పిచ్చివాడివి శంకర్. అమ్మా, మా అమ్మ నన్ను లారీ క్రింద కని ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా? నీలాంటి తల్లి కన్నీరు తుడిచి జన్మ సార్థకం చేసుకోమనమ్మా. శంకర్, ఎవరు నీవు, ఎవరు నేను, ఎవరు నీవు, ఎవరు నేను, ఎందుకు ఈ అనుబంధం, ఇది ఎవరు కలిపిన బంధం. రాళ్ళు ముళ్ళున్న చోటనే రతనాలు పూలు ఉంటాయని, రాళ్ళు ముళ్ళున్న చోటనే రతనాలు పూలు ఉంటాయని, దండించు చేయి ఉన్న ఇంటనే, దండించు చేయి ఉన్న ఇంటనే, దయచూపు చేయి ఉంటుందని ఇప్పుడిప్పుడే నాకు తెలిసిందిలే, ఎదలోన తొలి దివ్య వెలిగిందిలే, వెలిగిందిలే. ఎవరు నీవు, ఎవరు నేను, ఎవరు నీవు, ఎవరు నేను, ఎందుకు
ఎందుకు ఈ అనుబంధం ఇది ఎవరు కలిపిన బంధం కంట కన్నీరు చూసినా తన కంట కన్నీరు కురిసేదెవరు ఏ కంట చూసినా తన కంట కన్నీరు కురిసేదెవరు ఏ ప్రాణి విలవిలలాడినా తన ప్రాణముల్లాడి కుమిలేదెవరు ఇంకెవరు కాదు ఒక మాతృ హృదయం అది పొందగలిగిన నా జన్మధన్యం నా జన్మధన్యం ఎవరు నీవు ఎవరు నేను ఎవరు నీవు ఎవరు నేను ఎందుకు ఈ అనుబంధం శివరాత్రి ఈ రాత్రి 7:30 గంటలకే మనకు సంకురాత్రి రాసి ఒక్కడివి ఇంటి వెనక తోటవాడి పాకలు ఇట్లు నీ ఒక్కడి ద్రౌపది అంటారు నా అయ్యా నీ బాడీ ఐరన్ నీ వాయిస్ సైరన్ అవే నాకు నచ్చాయి రాత్రి 8 గంటలకు రహస్యంగా నువ్వు ఒక్కడివే ఇంటి వెనక నీ ద్రౌపది రాత్రి 9:30 గంటలకు రా ఒంటరిగా నువ్వు ఒక్కడివే ఇట్లు నీ పాదదాసి ద్రౌపది రాజా నీ ప్రేమ ఒక తీయని కాజా రాత్రి 8:30 గంటలకు రావాలి మీరు ఒంటరిగా ఉందాము మన ముద్దంతగా రాజా పెళ్లి చేసుకుంటా సరే కానీ ఎక్కడ ఉంటాం అన్నదమ్ములంతా కలిసి ఉంటాం కలిసి ఉంటే కలదు సుఖం మందర బ్రతుకు గందరగోళం నా వల్ల కాదు బాబు అయితే వెంటనే వెళ్ళి తెంచేసుకొస్తాను వాటా పంచేసుకొస్తాను ముందు తెంచుకురా తర్వాత ప్రేమించుకుందాం రైట్ ద్రౌపది చలి మొగుడయ్యా అమ్మ బాబోయ్ ద్రౌపది మరొక్కసారి పిలుస్తాను మొగుడయ్యా అరటి తోట కొనటానికి డబ్బులున్నాయా అరటి తోట డబ్బులు నీ తిండికే ఠికానా లేదు పెళ్ళానికేం పెడతావు పస్తులా అయితే భాగం తీసుకురా నీ పెళ్ళానైపోతాను పెళ్ళాన్ని అయిపోతా ఇప్పుడే బాగానే తీసుకొచ్చేస్తాను గాడిదలు చీపు అమ్మ బాబోయ్ ద్రౌపది పెళ్ళాడగానే అయిందా కన్నా ఇవాళ పెళ్లి రేపు పిల్లకు పాల సీసా ఇల్లు గడవటానికి పైసా అవును కైసా కైసా అని కళ్ళు తెలేస్తావే ఇంతేనా నీ వాటా తీసుకురా నా వాటయ్యాగా ఇప్పుడే తేల్చేస్తాను తేల్చుకురా ముంచేస్తాను నిన్ను ప్రేమలో ప్రేమలో ఒరే తమ్ముళ్ళు మనిషి అయిన తర్వాత ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి లేకపోతే జీవితం అంతా వృధాయే కదా అంతేకాదు రేపు మనకు వయసు అయిపోతుంది ఎల్లుండి పిల్లలు పుడతారు అప్పుడు మనకు పిల్లలు ఎలా పుడతారమ్మా ఇన్నేళ్ళు వచ్చినా పిల్లలు ఎలా పుడతారు కూడా తెలియదు వీడికి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు సైలెంట్ 1000 ఏళ్ళైనా వేరులు తప్పవని మన పెద్దలు అన్నారు కదా తప్పదు కానీ ఎంచుకోవడానికి పంచుకోవడానికైనా మనకి ఏం మిగిలిందిరా ఇల్లు ఒక్కటేగా అయితే ఈ ఇల్లు అమ్మేసి ఎవరి మాట వాళ్ళే పంచుకోవాలి కానీ నాదొక సందేహం ఈ ఇల్లు కొనివాడు ఎవరు ఉన్నాడు మనకు కావలసిన వాడు పెద్ద మనిషి కడు విశ్వాసపు ఈ ఇల్లు కొనగలిగిన వాడు ఒకడున్నాడు ఇది కామరాజు కరెక్ట్ రా రైట్ మనం ఈ ఇల్లు వెంటనే శ్రీ కామరాజు గారికి అమ్మేసి ఎవరి వాటా వాడు తీసుకుని ఎవరి పెళ్లి వాడి చేసుకుని ఎవరి పిల్లల్ని వాళ్లే కనుటకు నిశ్చయించడమైనది ఇంటి దగ్గర కాపలా కొట్టు పెడితే ఊరంబడే పడు నువ్వేంటి నీ తలలో జేజమకి పుద్దు వస్తుంది నువ్వు ఏడో సావు నీకు సొక్క నీళ్ళు కూడా మార్చాల్సింది
అతికి కూర్చో కూర్చో అక్షరాలు దిద్దమంటే ఏమిటా కుక్కతో గొడవ బుల్లమ్మ ఏంటి కదా కాపలా కానీ దీన్నంటే ఇది ఇల్లు అన్నట్టు ఊళ్ళో కుక్కలు పెడితే కప్పండి ఇంటి నీళ్ళు లేకుండా మాడబెట్టే కానీ ఈ మొద అడగదని చెల్లె దిద్దు దిద్దు ఏంటిగా అదే ఏడొస్తాయమ్మా కాదు ఈ సోదరులు చట్టబెట్టలేందుకు ఉద్యోగం చేయనా ఊళ్ళో నీ లారీ హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి బఠానీ అని ఏదైనా లవ్ లెటర్ రాస్తే నువ్వు చదువుకోద్దు ఏటే లవ్ ఏటదా లవ్ కాదు లవ్ అవు కాదు లవ్ లవ్ అది ఏటమ్మాయి ప్రేమ ఇదిగో నువ్వు మరుగు మొత్తుకో నీ గతి అంతే అంటాడు పాపం తలగడమ్మయ్య సరిగానే మన మోహన్ బాబు నీకు అలా ఆగుతుంది రాయడే నాకేం తెలుసు అంతేలే ఈ డబ్బు ఉండాలకి ఉండదు పాడు ఉండదు అబ్బో ఏంటండో బఠానీ గారు పెద్ద పెద్ద కోతలు కోసిస్తున్నారు. ఇదిగో లక్ష్మి నీకు మంచి శుభవార్త తెచ్చారు. ఏంటంటే మధ్యలో నువ్వేంటి ఏమైందంటే ఇంకా చెప్పేది ఏంటండి ఇందు మూలముగా తెలుపడమేమనగా మోహన్ బాబు 3 రోజులు వస్తున్నారు అని ఉత్తరం వచ్చింది. నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఈ చిచ్చు చూసి నేను పెళ్లి చేసుకోండి భయం వేస్తుందా? నిజమైన ప్రేమకు ఆస్తులు అంతస్తులు అడ్డురావమ్మా. ఏం గౌరీ ఎలా ఉంది మన ఇది నచ్చినదా? నీ డబ్బలది హార్లో ఉందిల్లావా? ఎక్కడికి మోహన్? ఒకసారి లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తానమ్మా. అప్పుడే ఏం బాబా అంత తొందర? ఇప్పుడేగా వచ్చావు. నాతో కూర్చొని 2 నిమిషాలైనా మాట్లాడలేదు. తర్వాత వెళ్ళొచ్చులే. లేదమ్మా ఇప్పుడే వచ్చేస్తాను. ఆ తర్వాత నీతో 2 గంటల సేపు కూర్చొని మాట్లాడతాను సరేనా? శంకర్ శంకర్ పద ధర్మారావు గారి ఇంటికి వెళ్తాం. శంకర్ ఈయన చేసిన అన్యాయం మోహన్కు తెలిస్తే తండ్రి కొడుకుల మధ్య ఏం గొడవలు వస్తాయో నాకు భయంగా ఉంది నాయన. మీరేం భయపడొద్దమ్మా, అవన్నీ నేను చూసుకుంటాగా, మీరు నిశ్చింతగా ఉన్నా. శంకర్ మావయ్య గారి ఇంటికి తీసుకొస్తాను. ఇక్కడ తీసుకొచ్చామేమిటి? అరే నీతో చెప్పడం మర్చిపోయినా, మీ మామయ్య గారికి పాతలు చాలకపోతే ఇక్కడ కొత్త బంగ్లా అద్దెకి తీసుకున్నాం. పెద్ద బంగ్లా. బంగ్లాలా? ఇక్కడ బంగ్లాలు ఎక్కడున్నాయి? భలేవాడు, ఇవన్నీ బంగ్లాలు కదా, మోడర్న్ ఫ్లాట్స్. కమాన్ కమాన్ లక్ష్మి ఓ మోహన్ రా నాయన, ఎప్పుడు వచ్చావు? సరే మీరెవరు చెప్పనక్కర్లేదు. నేను తిన్నగా వెళ్ళి మా ఫాదర్ని అడుగుతాను. నాన్న నేను ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత నీకు ధైర్యం వచ్చింది. నాట్ బ్యాడ్. అడుగు. లక్ష్మి వాళ్ళు ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు? నన్ను అడుగుతున్నావా? ఆ ఈడియట్స్ పంచపాండవులు లేరు, వాళ్ళు కారణం. మోహన్, వాళ్ళ అంతస్తు తరిగింది, మన అంతస్తు పెరిగింది. ఇక వాళ్లకు మనకు ఎలాంటి సంబంధం ఉండకూడదు, గుర్తుంచు. లక్ష్మిని పెళ్ళాడతాను మాటిచ్చాన సంగతి మీరు కూడా గుర్తించుకోండి. మాట ఇచ్చావా? ఓహో, ఏదో పని చేయి. ఇచ్చిన మాట వాపస్ తీసుకో, మళ్ళా మాట ఇవ్వడం మానే. మాటిచ్చి మోసం చేయడం, ఇతరుల జీవితాలతో నాటకమాడి వాళ్ళ నట్టెట్లో ముంచడం మనుషులు చేసే పని కదా. అమెరికా లాంటి పెద్ద వ్యాపార దేశంలో ఉండొచ్చావు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పొందావు, MBA. నీకు బిజినెస్ లో ABCDలు కూడా తెలియవు. నేను చెబుతాను విను. జీవితమే ఒక పెద్ద బిజినెస్. అందులో పెళ్లి చేసుకోవటం, పిల్లలు కంటం, ఇదంతా చిన్న సైడ్ బిజినెస్. ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడే చేయాలి. అండర్స్టాండ్? నాన్న ఒరే నాన్న, వ్యాపారానికి ఆదర్శాలు ఆశయాలు పెట్టుకున్న వాళ్ళు పనికిరారు. వాటికి బానిసలైన వాళ్ళు బాగుపడరు.
తండ్రిగా నేను చెప్పవలసింది చెప్పాను. నీ పెళ్లి విషయంలో మన ఇద్దరి మధ్యన మనస్తాపం రాకూడదు. అంతకంటే మీకు పెళ్ళంటే ఒక వ్యాపారం, పెళ్ళం అంటే ఒక ఆట వస్తువు. ఇదే తండ్రిగా మీరు చెప్పే ఉపదేశం అయితే వినడానికి నేను సిద్ధంగా లేను. మీ దృష్టిలో జీవితం అంటే వ్యాపారం, డబ్బు. కానీ నా దృష్టిలో జీవితం అంటే మనిషి, మాట. ఈ వ్యాపారం మీరు చేసుకోండి. ఇప్పుడు నా లక్షలకు మరికొన్ని లక్షలు గడించుకోండి. కానీ నా మాట నేను నిలబెట్టుకుంటాను. పడమటకు పంపిస్తే ఉన్న మతి కాస్త అస్తమించినట్టు. ఎక్కడికి రొసరొసలాడుతూ వెళ్తున్నావు? ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యంగా ఉండాలి. అందుకేగా ఇంట్లోంచి వచ్చేసాను. అరే పిచ్చాడా, నువ్వు ఇంట్లోంచి వచ్చేస్తే మాత్రం మీ నాన్నగారి మతి మారిపోతుందా? నేను మాట చెప్తాను ఉంటావా? చెప్పు శంకర్. అసలు మీ నాన్నగారు ఎలాంటి వాడో నీకు తెలుసా? హైదరాబాద్ విజయవాడ ట్రంక్ రోడ్డు మీద నడిపేటటువంటి పొగరుమూత లారీ డ్రైవర్ లాంటి వాడు. మనం వెనక నుంచి హార్న్ కొడుతూ సైడ్ ఇవ్వు బాబు అని ఎంత మొత్తుకున్నా చస్తే సైడ్ ఇవ్వడు. అదే మనం జబర్దస్తిగా ఓవర్టేక్ చేసాం అనుకో, నోరు మూసుకుని సైడ్ ఇస్తాడు. అలాగే నువ్వు కూడా మీ నాన్నగారిని ఓవర్టేక్ చేయాలి. ఆయనతో అదంతా ఎలా కుదురుతుంది? అది సరేనయ్యా, వచ్చే ఆదివారం రాత్రి 8:20 మన ఇంట్లో ఒక స్వయంవరం పార్టీ ఉంది, నీకు తెలుసా? స్వయంవరం పార్టీయా? అదేం పార్టీ? అదే ఈ ఊళ్ళో డబ్బున్న వాళ్ళంతా ఆ పార్టీకి వస్తారు. వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు, ఏది నీకు వయసైన వాళ్ళు ఆ స్వయంవరానికి వస్తారు. అయితే నన్ను నలుగురికి పరిచయం చేయడానికి చెప్పాడు. నలుగురికి పరిచయం చేయడానికి కాదు, నలుగురిలో నిన్ను వేలం వేయడానికి. నువ్వు అమెరికా వెళ్ళి ఎంబీఏ గింబీఏ వెలబెట్టొచ్చావు కదా, అందుకని ఈ ఊళ్ళో ఎవరైతే నీకు ఎక్కువ డబ్బు ఇస్తాడో వాడి కూతురు నీకు ఇచ్చి సర్వమంగళ నామా. అలాగే అది మనకు కూడా మంచి సమయమే. ఆ 10 మంది పెద్దల సమక్షంలోనే మీ నాన్న నువ్వు ఓవర్టేక్ చేయాలి. ఆయనకి హైడ్రాలిక్ బ్రేక్ వేయాలి. వెరీ గుడ్, మంచి సలహా చెప్పావు. ఈ రోజు నుంచి నువ్వు డ్రైవర్ కాదు. ప్రతి కుర్రవాడికి మీలాంటి శ్రీమంతుల పరిచయం అవసరం. వీడు చిన్నప్పుడు ఇంటింతలు ఎత్తకుండా బడికి పోతూ వస్తుంటే ఈ ప్రహ్లాదుడు ఏం బాగుపడతాడా అనుకునేవాడు. కానీ పెద్దలంతా వాడు గ్యారంటీగా పైకొస్తాడని చెప్పేవాళ్ళు. అయినా ఈ అభ్యర్థుల మీద నాకుండే అనుమానం ఉండేది. ఏదో మీ అందరి ఆశీస్సులు ఫలించాయి. సిరి సంపదలకు నిలైనటువంటి అమెరికాకు వెళ్ళాడు, ఎంబీఏ పాస్ అయ్యాడు. అది కాదు నా పాయింట్. బుద్ధిగా తిరిగి వచ్చాడే. మళ్ళా మీరంతా ఆశీర్వదిస్తే వీడికి ఒక బుద్ధిపడ్డ దగ్గర తగ్గుతున్నాను. మీరు రంగమన్నారు గారు, లక్షాధికారి, ఐరన్ ఓర్ వ్యాపారం. వాళ్ళ అమ్మాయి ఇనపసరు, దాని పేరు కనకం. వీరు ఉప్పు శేషగిరిరావు గారు, జీవితం అట్టడి నుంచి పైకి వచ్చారు. ఎన్నో లక్షలు సంపాదించారు. కానీ ఎన్ని లక్షలు మనం అడగకూడదు, ఎందుకంటే సిబిఐ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ అమ్మాయి మిస్ భాగ్యరేఖ, చదువు లేకపోతే మాత్రమే. వీరు లాయర్ శ్రీనివాసరావు గారు, అబద్ధాన్ని నిజంగాను నిజాన్ని అబద్ధంగాను నిరూపించగల సమర్థులు. వాళ్ళ అమ్మాయి కాస్త కురిపైన లక్ష్మీ కటాక్షం, సరస్వతి కటాక్షం 2 ఉన్నాయి. పేరు కోకిల ఎంఏ. వీరు పామర్తి వాసుదేవరావు గారు, 3 దఫాలు వరుసగా ఎమ్మెల్యేగా వచ్చారు. వారు ఎంత సంపాదించారో మనం అడగకూడదు, వారు చెప్పకూడదు. వాళ్ళ అమ్మాయి. నేను ఇంత ఉపన్యాసం చెబుతుంటే వీడు దుక్కు చూస్తాడేంటది? ఎందుకు అది చూస్తా? ఇంట్లో కాదు, మీ హృదయంలో. ఇంట్లో ప్రేమ జ్యోతి వెలుగుతున్న మా అయ్యగారి కంటికి కనపడదు. శంకర్, ఇది సత్యజ్యోతి. ఇది ప్రేమ జ్యోతి. ఏమిటో మీ గొడవ? మా నాన్నగారికి ప్రేమ అంటే ఏమిటో తెలిసినేమో అడగండి. సొంత కొడుకుతో ఒక్క రోజైనా ఆప్యాయంగా మాట్లాడారేమో అడగండి. శంకర్, ఏమిటిదంతా? నాగేశ్వరం మీద అవమానం చేస్తున్నారు. అవమానం చేయడం కాదు, చీకట్లో ఉన్న మిమ్మల్ని వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. మీలో ఒక ప్రేమ జ్యోతిని ప్రకాశింపజేసి ఆ జ్యోతితో వేలాది జ్యోతులను వెలిగించి ఈ హృదయాన్ని ఒక అమరజ్యోతిగా ప్రకాశం మా కోరిక. అతతో మా సద్గమయా తమతో మా జ్యోతిర్గమయా తమతో మా జ్యోతిర్గమయా తమతో మా జ్యోతిర్గమయా. కానీ స్వయంవరానికి ముందే వధువు నిర్ణయం జరిగిపోయింది. ఒకప్పుడు ఆమె కూడా కలబడతలేదు. కానీ
కర్మవశాన పేదరాలైంది, అంచేతనే మా నాన్నగారి దృష్టిలో నేను పెళ్లి చేసుకోవడానికి అనర్హురాలైంది. రేపు మీరైనా అంతే. నిజం చెప్తున్నాను, నేను ఆ పిల్లని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుంటాను. నాకు పిల్లనివ్వాలన్న పేరాశతో మీరంతా వచ్చి ఉంటే దయచేసి శీఘ్రం వెళ్ళిరండి. కామరాజు గారు, ఏంటండి ఈ నాటకం? ఆ పిల్ల కొంత పోయారనుకున్నారా? ఇన్ని దీపాల్లో కనీసం ఒక్క దీపైనా నాన్నగారి హృదయాన్ని వెలిగించాలి. అదండి సార్, వదిలో. ఇప్పుడు అతను ఏం తప్పు చేశాడని అతని మీద అనవసరంగా చేసుకుంటున్నారు? నిజం చెప్పాయన. ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి సార్. మీసాలు వచ్చిన తర్వాత కొడుకుని మిత్రులాగా చూసుకోవాలి సార్. ఒరే శంకర్, నువ్వు కార్ డ్రైవర్ కాదురా, స్క్రూ డ్రైవర్వి. నా కొడుకు స్క్రూ ఇచ్చి తండ్రి కొడుకులకు విరోధం తీసుకొచ్చావు. అదిగా సార్ చెప్పేది. నాకు చెప్పిన ధైర్యం వచ్చినా నీకు? నువ్వు వెళ్ళు. ఆ డ్రైవర్ పెట్టే ముష్టి మెతుకులు దీన్ని బతుకుతున్నాడే, వాడి కూతురు చేసుకొచ్చావు. వెళ్ళు. పోతున్నాను. నీలాంటి వాడి తండ్రి అని చెప్పుకుని బ్రతకడం కంటే చావమే నయం. బాబు మోహన్, మోహన్! ఏమండి, ఏమండి, మోహన్ వెళ్ళిపోతున్నాడు. వాడిని పిలవండి. నా బిడ్డ నాకు దూరం చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. కనికరించి పనిపించినందుకు, కన్నబిడ్డలా చూసుకున్నందుకు నా భర్త మీద చేసుకుంటావా? అవునమ్మా, కన్నబిడ్డలాగా చూసుకున్నావు కాబట్టి నరకం లాంటి ఇంటిని స్వర్గం చేయాలని, అయ్యగారికి బుద్ధి తెప్పించాలని ఎన్నాళ్ళు నా కోపతాపాలని అంచుకున్నాను. చావు దెబ్బలు తిన్నాను. లేకపోతే ఈ చెయ్యి ఏనాడో ఆయనకి బుద్ధి చెప్పుండేది. అమ్మా, ఇవన్నీ ఎందుకోసం, ఎవరి కోసం సహించారో నీకు తెలుసమ్మా. నీకోసం అమ్మా, నీకోసం. నా మీద ఎవరు జాలి చూపించక్కర్లేదు. తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపో. వెళతానమ్మా, వెళతాను. కన్నబిడ్డని పంపించారు, ఇక పరాయి బిడ్డ నేనండి. మీరు కాదనుకున్నా నాకు తల్లి మాత్రం మీరేనమ్మా. ఈ ఒక్క మాట మీరు గుర్తుంచుకుంటే నాకు అంతే చాలమ్మా, అంతే చాలు. సార్, నేనే గనక మోహన్ అయితే మీ కథ వేరుగా ఉండేది. ఏ మహాలక్ష్మి అయితే ఎన్నాళ్ళు మీ ప్రాణాలు కాపాడిందో, ఇప్పుడు ఆ మహాలక్ష్మి మీరు కాల్తో తన్నారు. మళ్ళీ ఆ లక్ష్మి మిమ్మల్ని కాపాడింది. లేకపోతే వస్తా. తీసుకురా. తొందరపడ్డావు మోహన్. నువ్వు ఇల్లు విడిచి రావడం చాలా పొరపాటు. లక్ష్మికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఒక మార్గం లేదు మావయ్య. అందుకని ఇంట్లో కలతలు పెట్టి కన్న తల్లి మనసు నొప్పిస్తావా? ఆమెతో కన్నీరు పెట్టిస్తావా? లక్ష్మిది మాత్రం కన్నీరు కదా మావయ్య. అయ్యో, వాళ్ళకి ఆ బుల్ల మన కాపురాన్ని కంపే కంటే ఆ బుల్లాన్ని ఈడే ఉంచుకుంటే. ఇష్టమైతే ధనవంతులు పేదవారిని చేరదీయొచ్చు, ఆదరించవచ్చు. కానీ ఆశపడి పేదవాడు ధనవంతుని ఆశ్రయిస్తే రామచిలుక రాబందు నోటికి చిక్కినట్టే అని చరిత్ర చాటుతుంది నాయన. చరిత్రను తారుమారు చేస్తాడు మా మోహన్ బాబు. అతను మనిషి, తండ్రిలాగా మృగం కాదు. ఏమైనా సరే, నా బిడ్డ జీవితం నాశనమైపోయినా సరే ఆ కుటుంబం మాత్రం చిన్నాభిన్నం కావటానికి వీల్లేదు. మోహన్, దయచేసి నువ్వు ఇంటికి వెళ్ళి మా బిడ్డను వశపరుచుకుని మాకు వ్యతిరేకుడిని చేశాడన్న అపకీర్తికి నన్ను గురి చేయకు నాయన. సరే మావయ్య, మా పెళ్లికి అందరూ ఒప్పుకున్న తర్వాతే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మోహన్, గౌరీ, శంకర్ వస్తాడు, మరి మోహన్ వస్తాడో రాడో? ఊరకట్ట ఎడగొస్తాడు, ఆవురావురంటూ వస్తాడు. మన మీద కోపంతో ఏ పార్కులోనైనా కూర్చుని ఉంటారు, చూసొద్దామా? తప్పదుగా, ఇట దాన్ని నవ్వుకున్నందుకు అనుభవించాలి. ఆ లారీ కనపండి, నా తలాగా
మీద కోపమా? చెక్కులు చూస్తావేంటి? నా మొక్క చూడమంటుంట. ఇటు చూడు మోహన్. అయ్యా, నా మొక్క చూడమంటే నా చెప్పులు చూస్తావు తలెత్త. ఇదేం బాగోలే. నేనేమైనా తప్పులు చేస్తే నా చెప్పులు వాయిగొట్టు నన్ను తిట్టు చంపే. అంతేగాని ఇంటికి నా పద. నా మాట విను మోహన్, ఇంటికి పోదాంరా. నేనేమైనా నన్ను క్షమించు. నేనెందుకు రావాలి? నన్ను పెళ్ళాడడానికి ఇష్టం లేకపోయిన తర్వాత అక్కడ నాకేం పని? అసలు నీకు నాకు ఉన్న సంబంధం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ పఠానీ సంబంధం. అయినా నీ ఇంటికి నేను ఎందుకు రావాలి అని నేనోర్పడా ఏయ్. ఆ మాట అంటానికి నీకు ఎవరంటే వచ్చింది? ఇదిగో, నువ్వు ఇంటికి రాకపోయావా? ఇక్కడే నీ కాళ్ళ దగ్గరే నా తల బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను. ఇదిగో మోహన్, నువ్వు ఇంటికి రాకపోతే నేనే నుయ్యో గొయ్యో చూసుకుంటాను. రాక తప్పదంటారా? తప్పదు. అయితే నేను చెప్పినట్టు వింటావా? తప్పు. స్వప్న గౌరీ, తప్పమంటుంటే చెప్పలేనమ్మా ఆ చిన్నవాణి చిలిపితనం, వలచినవాణి చురుకుదనం. చెప్పలేనమ్మా, చెప్పక ముందే ఆ చిలిపితనం తెలిసిందే. నీ చెంప ఎరుపు చెప్పింది, ఆ చెంప ఎరుపు చెప్పిందే. చీరతోనే నీ మనసును చుట్టుకుపోయాడే. అయ్యయ్యో, చుట్టుకుపోయాడే.
అబ్బాయి వెళ్ళి 3 రోజులైంది. ఏమయ్యాడో ఏమిటో, ఏమి పట్టించుకోరు మీరు. చచ్చాడు కూతుని ఏడు. అబ్బబ్బా, ఏమిటండి ఆ మాటలు? మీరు తండ్రేనా? ఆ విషయంలో నీకేమైనా అనుమానమా? ఏమండి, లేకపోతే నన్ను వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోమంటావా? అది కాదండి. మీ కొడుకు దిక్కులేని వాళ్ళ బజార్ల బట్టి తిరుగుతుంటే అది మీకు పరువా, వాడికి పరువా? ఆలోచించండి. అనుకుని కరెక్ట్. వాడు కావాలని పని కట్టుకొని నా స్నేహితులందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కామరాజు కొడుకును కాస్త పైసలు వేయండి అని చెప్పి చిప్పజాపుతాడు, నా పరువు తీస్తాడు. నా 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 జరగడానికి వీల్లేదు. ఓ కామరాజా, రానాయన లోపలికి. ఒకరు నా దగ్గరికి రావాల్సిందే కానీ నేను ఒకరి దగ్గరికి వెళ్ళే అలవాటు లేదు. ఆయన ఇక్కడి దాకా రప్పించావు, నువ్వేరా? ఆడపిల్లల దుకాణం పెట్టావా? బతకడానికి వేరే దారి ఏం దొరకలేదా? అవునులే, ఈ వయసులో అంతకంటే నువ్వు ఇంకేం చేయగలవు గనక. కామరాజు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసుకునే. లారీ అంటే ఏంటో అనుకుంటున్నా, పెద్ద పెద్ద శుద్ధులు చెప్తుంటాడు. ఎందుకు మీ స్కూల్ అన్ని చుట్టూ చాలా ఊరుకా, నీ బోడే. నేను ఒక మాట చెప్తాను, వింటావా బాబు? ఎంతో అక్కసితో కామరాజును చంపేస్తారని వెళ్ళాం, కానీ చంపలేకపోయాం. తిరిగి వచ్చేసాం, అవునా? ఎందుకు? వాడి ముఖం చూసాం కాదు, అన్నపూర్ణమ్మను చూసి. అంతేనా? తండ్రిని కాదనుకున్నావు, తల్లిని అవుననుకున్నావు. పిచ్చివాళ్ళ, ఆ ఇంటి నువ్వు పెద్ద కొడుకు, ఆ ఇంటి పరువు బాధ్యతలన్నీ నీ మీదే ఉన్నాయి. కామరాజును ఒక మనిషిగా తీర్చిదిద్దడం నీ బాధ్యత. అన్నపూర్ణమ్మ బ్రతుకు, లక్ష్మీ మోహన్ల భవిష్యత్తు నీ చెలు ఉంది నాయన. అది చెప్పండి బాబు గారు, పరాయాల మాట చాలనే కూడదు, అనుకున్నాక వదులుకోకూడదు. ఏమన్నా తప్పులుంటే తెచ్చుకోవాలి, చదువుకోవాలి. అంటే ఏళ్ళు పెడుతుంది దాన్ని కారు కోసుకుంటారా? అందుకనే కుక్కతో ఒక వంకర వేయమంటాం. 2 రోజులు కప్పెట్టి ముట్టెండ పెడితే 3వ రోజు గొడవలా? ఐడియా, వెరీ గుడ్ ఐడియా. ఏంటి బాబు, ఏంటి? నేను చెప్పమండి, చేసి చూపిస్తాం. కమాన్ కమాన్. అనపనే అనపనే కాఫీ. ఇడియట్, ఇన్నేళ్ళ నుంచి కాపురం చేస్తుంది, దీనికి కాఫీ ఇచ్చే టైం తెలియదు, కాపురం చేసే టైం తెలియదు. కత్తి కాగితం, కత్తి కాగితం, కత్తి కాగితం. ఏం రాశాడు? నీ భార్య ముఖం చూసి నిన్ను వదిలిపెట్టా, బ్రతికిపోయావు. ఒక్క క్షణం అటు ఇటు అయితే ఈ కత్తి నీ గుండెల్లో దిగి ఉండేది. అనుపునా అనుపునా, కాఫీ. ఏమే పతిద్రోహి, ఈ కాఫీలో కూడా విషం కలిపావా? లేకపోతే ఈ కాగితం ఏమిటి, ఈ కత్తి ఏమిటి? కాగితం, కత్తి ఏమిటండి ఇదంతా? ఏమిటా? నీ ప్రియుడు నాకు జారీ చేసిన నోటీసే గుండెల మీద గుచ్చబోయి దిండి మీద గుచ్చాడు, తాగుబోతు వేధవ. ఏమిటండి మేము ఇవాళ ప్రొద్దుటి నుంచే ప్రారంభించారా ఏమిటి? సాధించిన నాటకం. ఎవడు వాడు? నీ మొహం చూసి నన్ను వదిలేసేట. వాడికి నీకు సంబంధం ఏంటి చెప్పు. చెప్పకపోతే నీ ప్రాణాలు తీసేస్తా. అమ్మ మీద చేయి చేసుకున్నా అంటే మర్యాద తగ్గదు, జాగ్రత్త. అలా టికెట్ ఇడియట్, నిన్ను అమెరికాకు పంపించి పెద్ద పొరపాటు చేశాను. నీ పితృభక్తి అంతా అక్కడే వదిలేసి వచ్చావు, మళ్ళీ వెళ్ళి తెచ్చుకో. అదొక నిన్ను నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు సిగ్గు లేకుండా? సార్ తప్పైపోయింది సార్, తప్పైపోయింది సార్. మీ అబ్బాయి గారిని కూడా నేనే తీసుకొచ్చాను సార్. సార్ ఇవాళ నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఆల్ రైట్. అప్పుడప్పుడు మురిగినా నువ్వు కాస్త విశ్వాసం గల కుక్కవే. థ్యాంక్ యూ సార్. రే శంకర్, సమయానికి వచ్చావురా. వీడెవడో నన్ను చంపుతానని చెప్పి ఉత్తరం రాశాడు. సార్ వీడెవరు సార్? మీ ప్రక్క నేనుండగా మీకు డేంజరా? తెలియదురా, నా ఇంట్లోనే నాకు శత్రువులు ఉన్నారు, వాళ్ళతో ఇది కలిసిపోయింది. దీన్ని మీరు అనవసరంగా ఆయాసపట్టమే కానీ ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు మీరు కోస్తే మాత్రం లేదని చెప్తారా? నిజమేరా. ఒరే డ్రైవర్, నీ కండబలేను అనుకున్నాను, మా ఇంటి తిండి తిని బుద్ధి కూడా వికసించిందిరా. అంత మీ తర్వాత పంచి వాడు ఎక్కడున్నా సరే తీసుకురా, ఓయ్. ముందు వాడిని కాల్చి పారేస్తా, ఓయ్. ఆ తర్వాత దీని సంగతి చెప్తాను. ఓఎస్. అమ్మా నువ్వు పదమ్మా. మోహన్, ఏమీ లేదు పదమ్మా. రే శంకర్, సార్ నిజంగానే నువ్వు అన్నట్టు అలసిపోయాను రా. అది కాదురా, పెట్రోల్ పడితే కానీ బండి కదిలేటట్లేదురా. రండి సార్, మన ఇంట్లో పెట్రోల్కి ఏం తక్కువ. రండి, మీరు కాస్త కూర్చుని రెస్ట్ తీసుకోండి. అయ్యా
ఏం కలపమంటారు? విస్కీయా, బ్రాండియా, రమ్మా, జిన్నా? అన్ని కలిపి కొట్టు. పళ్ళు తోముకునే ముందు అలాంటి స్ట్రాంగ్ కషాయం పెట్టినా కానీ హ్యాంగ్ ఓవర్ తగ్గదు. అలాగే సార్, అలాగే సార్. అవును, పళ్ళు తోముకునే ముందు అలాంటి స్ట్రాంగ్ కష్టం పడితే కానీ హ్యాంగ్ ఓవర్. కాక్టైల్ చేస్తానని చెప్పి రూమ్ లాక్ చేస్తావు ఇడియట్. చూడండి సార్, మీరు జీవితంలో మారటము, సజీవ సమాధి కావడము ఈ గదిలోనే జరగాలి. ఇది ఆఖరి ఛాన్స్, బాగా ఆలోచించుకోండి. మొహం మంట. సమాధి ఇదిగో బఠానీ మోహన్ బాబు, రండి రండి. దొరికాడు దొరికాడు. ఒరే నక్క, అదండి కుక్కని. నువ్వు ఇప్పుడు నక్కలేరా? నన్ను మోసం చేసి గదిలో పెట్టి తాళం వేశావు. ఓహో తిప్పుతున్నావు తాళాలు. నీ దగ్గర ఇంత తాళాలు ఉన్నారా? నా దగ్గర పెద్ద పెద్ద తాళాలు, ఎలుపెట్టి తాళాలు, బీరువా తాళాలు, గాడి తాళాలు ఉన్నారా? నేను తిప్పుతాను నా తిప్పు. నాన్నగారిని ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే జైల్లో ఉన్న మనుషులు లేడు. ఈ కటకటాలవి ఇక్కడ నుంచి చూస్తుంటే మీరే జైల్లో ఉన్నట్టున్నారు. సారీ డాడీ, నో యూస్. నువ్వు నాకు మొదటి నుంచి శత్రువేరా? రేపు ఎక్కడ తెచ్చారా? అనుకునే అనుకునే తాళం తీసుకొస్తాను. ఆవిడ కడ తాళాలయ్యి. ఆవిడ మెండ అయితే తాళి బొట్టు కట్టావు గాని ఓ ఒత్తడిగా ఒక్కరాడైనా తాళాలు గుర్తి ఇచ్చావా నాయనా? ఏమే చిలక, నువ్వేమవుతావే? ఇంతకాలం ఏ కొమ్మ మీద ఉన్నావే? చిచే, మాట్లాడకుండా పడండివయ్యా. నాన్నగారు, మీకు ఇంట్లోనే జైలు వేసేసామని బాధపడుతున్నారా? భలేవాడివై నువ్వు. శ్రీకృష్ణుడను పేర చన్నారధరణిపై జలజాక్షుడి చోట జననమందే. అటువంటి పావనమైనటువంటి ఈ చెరసాల్లో ఉండడానికి మీ తండ్రి గారు ఎందుకు చింతిస్తారు తండ్రి? కత్తి కట్టి నన్ను సాధించాలనుకుంటున్నారు కదా మీరు. పైగా పద్యాలు చదువుతారా? నాకు ఐడియాస్ ఉన్నాయిరా, ఉన్నాయి నాకు ఐడియాస్. పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ ఏం చేస్తారో చూడండి. కామరాజు అంటే ఏమనుకున్నారా? నాతో వేళాకోడాలంటారా? చూపెడతా నా ఇన్ఫ్లుయెన్స్ ఏటో ఇప్పుడు చూపెడతా. హలో ఇన్స్పెక్టర్ గారు, నేనండి కామరాజు మాట్లాడడం. మా పిల్లలు నన్ను ఇంట్లోనే జైల్లో పెట్టేశారండి. మీరు వెంటనే వచ్చి నన్ను కాపాడాలి. ఇవన్నీ మీ కుటుంబ విషయాలు. ఇందులో మేము జోక్యం కల్పించుకోకూడదు. మీకు మీరుగా తెలుసుకోవాలి. అయ్యో, వాళ్ళని చంపాలని చూస్తున్నామండి. ఎందుకంటే అబద్ధం పడతారు? వాడు జస్ట్ మిమ్మల్ని మీ రూమ్ లో పెట్టి తాళం వేశారు, అంతే కదా? సార్, నా వాయిస్ గుర్తుపట్టలేదా? నేను మీ డ్రైవర్ శంకర్నే. ఒరే ఇడియట్, నువ్వట్రా? రే శంకర్, పెద్ద పుస్తకాన్ని ఆటలు. సార్ సార్, ఎందుకు సార్ అలా అరిచేతి గింజుకుంటారు? రండి చెప్తాను. మీ టెలిఫోన్ కట్ చేసాం. మీకు బయట ప్రపంచానికి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. నేను కాల్చి పారేస్తాను. ఊరుకోండి సార్, కాలిస్తే మీ మీద మర్డర్ కేసు వస్తుంది. వస్తే వచ్చిందిరా, నిన్ను కాల్చి పారేసిన నిజమైన జైలు పోతాను. సార్ సార్ సార్, నా భయం సార్, నా భయం సార్, కాల్చకండి సార్. ఆ మాత్రం జాగ్రత్త పడవాలి సార్, అవన్నీ డమ్మీలు. రే, నువ్వు నా కొడుకు కదరా, ఆకర్ష శత్రువురా. రే శంకర్, ఏనాడు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆనాడే నాకు శని పట్టుకుందిరా. నాకు తెలియక అడుగుతాను, ఈ కామరాజంటే ఎవరనుకుంటున్నారా మీరు? నేను ఆల్ ఇండియా సన్మార్గ సంఘంలో సభ్యునిరా. ఈ ఊరు స్త్రీ సేవా సంఘానికి గౌరవాధ్యక్షునిరా. సంవత్సరానికి 10,000 రూపాయలు విరాళం ఇస్తానురా. అటువంటి నన్ను, ఇంత పెద్ద మనిషిని జైల్లో పెట్టి అమలు పెట్టారట్రా మీరు? ఎందుకు సార్ ఊరికి అరుస్తారు? మీ అరుపులు ఆ పిచ్చాసుపత్రులు వస్తారు, మిమ్మల్ని కాస్త లారీలు అమ్మా అనుకుని అనుకుని వీళ్ళు నన్ను అల్లరి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావటే? ఇదేనా నీ పతిభక్తి? ఇదేనా నీ పతివత్యం? చెవుకోసిన మేకల ఏటా కూతురు పడదా? ఇదిగో లారీ ఆడితే చాలా ఊరుకుంటాడు కానీ మన తప్పదా ఆకలి అవుతుంది. అవునులే, ఈ పెద్ద మనిషిని జైలు పెడిసరికి ఆగలేదు. మరి రావాయమ్మ ఉన్నవా, టిఫిన్ చేద్దాం. పెసరా ఇడ్లీ పూరి. అనుకుని అనుకుని ఎక్కడికి వచ్చారు? నేను బయటకు వచ్చానంటే ఒక్కొక్కరు చంపేస్తాను. మాట్లాడేదా?
ఇస్తున్నారో ఒకసారి చూసినము. 32,70,000, 32,80,000, 32,90,000, 33 లక్షలు. ఏ మాటగా మాటే ఈ వెధవలు డబ్బు జోలికి మాత్రం వచ్చినట్లేదు. ఎంత దగ్గర 33 లక్షలు, 33,10,000, 33,20,000, 33,30,000. మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయారు. నాకు కూడా కూల్ డ్రింక్ ఇవ్వండి రా. అదేం కుదరదు, మేము తాగుతూ ఉంటాం, మీరు చూసి ఆనందించారు. కొన్ని గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి రా. గ్లాస్ మంచినీళ్ళు అంత తేలిక వచ్చినాయా? నీకు ఒక గ్లాస్ మంచినీళ్ళు కావాలంటే 2 గ్లాసులు కన్నీరు కాస్తారా? కారుస్తాడు, తప్పుతుందా మరి? ఎంతమంది కళ్ళంటే నెట్టించాడు మహానుభావుడు. జైల్లో సి క్లాస్ ఖైదీలకు కూడా గదుల్లో ముంతలతో మంచినీళ్లు పెడతారు. ఇది అన్యాయం, చట్ట విరుద్ధం రా. చట్ట విరుద్ధం అంటారంటే అయ్యో పాపం, ఇదిగో తీసుకో. అనుకునే నాలుగు పిట్టగట్టుకుపోతుంది, నేను చచ్చిపోతానే. నా మాంగళ్యం కాపాడు తండ్రి. బాధపడకండి అమ్మగారు, అయ్యగారు గుణ కుదరాలనేగా మేమేం చేసినా. నాకేం వద్దమ్మా. ఆయన అలా గుంతెడిపోయి అలో లక్ష్మణ అరుస్తుంటే నా కడుపు నింపుకోమంటావా? ఏంటమ్మా అది? మీరు ఇట్ట మధ్యం జారిపోతా ఉంటే. మోహన్ బాబు, కోడిపల్లి ఎలా ఉంది? బ్రహ్మాండంగా లేదు? అందులో బఠానీ ఉందనా? నువ్వు లక్ష చెప్పమాయో. ముద్దపప్పు గోంగడుకుంటారు, ఏది రావు. అందులో ఆశ్చర్యం ఉంది. ముద్దపప్పు ఆంధ్రమాత, గోంగూర ఆంధ్ర సోదరి. శంకర్, పాప నాన్నగారికి ఆవకాయ అంటే ఎంతో ఇష్టం కదండి. మీరు అలా మెక్కుతుంటే నా కడుపు మండిపోతుందిరా. ఎవడు బాబు గారు సొత్తం తింటున్నారా? నాకు పెట్టకుండా తింటే మీకు అరగదు. రే బాబులు, గ్లాసులు మంచినీళ్ళు ఏంటిరా? 25 రూపాయలు ఇస్తాను. పట్టెడు అన్నం పెట్టండి రా, 1 రూపాయలు ఇస్తాను. రే, బిజినెస్ చేసుకొని బాగుపడండి రా. ఈ అవకాశాన్ని జాడ విడుచుకోవద్దురా. నన్ను ఎండగట్టద్దురా. తిట్టడానికి కూడా నోరు రావటం లేదు. నేను చెప్పలే, అయ్యగారు నోరు చల్లగా పడిపోతుంది. ఈ ముఖం ఒక పూట ఉపవాసం చేస్తే ఒంటికి మంచిదేలే. ఒక పూట 2 పూటలు. అదేంటి సార్, మీకు కావాల్సిన డబ్బే కదా, పెళ్ళం ఎందుకు పెట్టలేందుకు? ఆ ఇనపెట్లో నోట్లు లేవు, అవి పూటకు కథ చొప్పున మేకరగా వెళ్ళి ఆకలి తెచ్చుకోండి. ఇక మోహన్ బాబు, మనకేదో అర్జెంట్ పని ఉంటుందా, వెళ్దామా? పట్టండి, రోగికి అపత్యం పనికిరాదు. అందుకని ఇల్లు మొత్తం వెతికిన ఒక్క మీద కూడా దొరకకూడదు. ఏమన్నా మిగిలితే మూట కట్టి ఒక్కకి అంతే. వస్తా. శంకర్, సార్, అమ్మమ్మమ్మమ్మ, బలెవరండి మీరు. ఎలాగోలా సర్దుకోండి. రేపు ప్రొద్దున టిఫిన్ టైం కలుసుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. చిట్టి మొహం మంట. ఈ ఐడియా కూడా పనిచేయలేదు. నరుడా పామరుడా, అహం ధనం నీ ఆకలి మంటలు తీరచగలవా? అడిగి చూడరా. పెట్టెడు రూకలు ఆకలి వేళ, పట్టెడు మెతుకులు కావురా. బొత్తులు బొత్తులు నోట్ల కన్నా చిత్తు కాగితం చెత్త మేలురా. నరుడా ఊళ్ళో కలర్తా ఉంటారు ఒక్కొక్కళ్ళు పట్టమే తీరచగలవా? అడిగి చూడరా. మనలో మాట, ఇందాక గ్లాస్ మంచినీళ్ళు 25 రూపాయలు ఇస్తాను కదా. నీ బుద్ధి పోనిచ్చావు కదా. నువ్వెక్కడ దొరికేవే నాకు? రేపు దేవుడికి కూడా లంచం ఇస్తావా? నేను అసలు మన దగ్గర పనికిరావు, నగరకుండా పడి ఉంటా. డబ్బుకు లొంగేవాడు ఒక్కడు కనపడలేదు. అనుకోని ఏంటండి? ఈ
నిరాహార దీక్షతో నేను అమరజీవిని అయిపోతాను. రామరామ, అదేం పాడు మాటలు. లాభం లేదు, తెల్లారేటప్పటికీ దేహాన్ని సాధించేయాల్సిందే. చూడు, నేను నిజంగా బతకాలనుంటే నన్ను జైల్లో నుంచి విముక్తునిచ్చి. అది మాత్రం నా వల్ల కాదండి. నువ్వు చిన్న పని చేస్తావా? నేను బ్రాందీ ఆడడం లేదు, విస్కీ ఆడడం లేదు. కొంచెం అన్నం, కొంచెం పచ్చడి, కొంచెం కూర, కొంచెం చారు, కొంచెం పెరుగు. అయ్యో పాపిష్టి దాన్ని. వంటింటికి కూడా తాళం వేశారండి. ఒక్క మెతుకు కూడా లేకుండా గిన్నెలన్నీ కడిగేశారు. ఏం చేయండి చెప్పండి. మాట్లాడడానికి కూడా ఓపికలేదు. పోనీ ఒక్క అరటిపండు, గ్లాసుడు నీళ్లు. ఉండండి. ధర్మపత్ని అంటే ధర్మపత్ని చూడు. ఏమండి? ఏమిటమ్మా ఈ పని? ఇలా అయితే మేము మాత్రం ఏం చేయగలం? మేము వెళ్ళిపోతాం. అమ్మా, ఇలా అయితే నిన్ను కూడా ఇంకో గదిలో తాళం వేయాల్సి వస్తుంది. మోహన్ బాబు, అమ్మగారు లోపల తీసుకెళ్ళి. అమ్మా, సార్, మీకు దాహంగానున్నదా లేక ఆంకలిగా ఉన్నదా? నన్ను చూస్తే మీకు కూడా ఎగతాళిగా ఉందా? మండే కడుపుకి ఇంత మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ఈ డబ్బు బిడ్డను నా రక్తంతో పెంచి ఆ దారిని నేను చూసుకుంటాను. నీ మాటలు నమ్మి నువ్వే సర్వస్వం అనుకున్న వాళ్ళని ఏం చేశావో బాగా జ్ఞాపకానికి తెచ్చు. నీకు లక్షల కట్నమిచ్చి నిన్ను పెళ్లాడిన అన్నపూర్ణమ్మను ఎలా చూసుకుంటున్నావో ఆలోచించు. ఆ పాపే ఎప్పుడైనా నీ కళ్ళు తెరుస్తుంది. అవును సార్, డబ్బున్న పేదవాడిని నేను, మనసున్న భాగ్యశాలివి నువ్వు. ఇప్పుడే కళ్ళు తెరిచాను. కడుపు కాలితే కానీ కళ్ళు కనపడవు. గుడ్ మార్నింగ్ డాడీ. ఒంట్లో ఎలా ఉంది? ఒంట్లో ఎలా ఉందో కనపట్లా? గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడరేమండి? అయ్యో, నోరు కూడా పడిపోయింది. అదే అదేంటి సార్, ఈ నోట్ల గట్ల అట్లా ఇసిరి పారేశారు? ఈ డబ్బు వల్ల ఏం లాభం లేదని తేలిపోయిందా? నాన్నగారికి బుద్ధి వచ్చినట్టుంది. ఎవడు నమ్మొచ్చాడు? మంచి బుద్ధో దారుగుంట్లో కుక్క బుద్ధో. అయితే వినండి, మీరు ఎవరెవరికి అన్యాయం చేశారో వాళ్ళ డబ్బు వారికి ఇస్తారా? తలుపు తీసిన తర్వాత మాట తప్పవు కదా. ఈ రోజు నుంచి అమ్మగారిని గౌరవిస్తారా? బజారీ ముండల మన ఇంటి మీద తీసుకొస్తారా? మన లక్ష్మీ మోహన్ల వివాహానికి అంగీకరిస్తారా? అన్న, శంకర్ ఎవరో తెలుసా? కాదు. ఇదిగా నీకు శాంతన అమ్మాయి తెలుసా? చిన్నప్పుడు ఆ అమాయకురాల్ని నమ్మించి గర్భవతిని చేసి ఆత్మహత్య కంటే గచ్చటం లేకుండా చేశారే, ఆమె చనిపోతూ విడిచి వెళ్ళిన బిడ్డ ఈ దత్తకుడు. వెళ్ళి నిమ్మరసం లేవండి బాబు. ఏమండి? ఏమండి?
ఇంతకాలం నిన్ను అనాథగా వదిలేసినందుకు నువ్వే నన్ను క్షమించాలి బాబు. అనుకునే మనం జీవితంలో టైర్ అయిపోయాం. ఈ రోజు నుంచి రిటైర్ అయిపోతున్నాం. ఇగో తడా. నాకు మాత్రం ఎందుకండి, ఇదంతా మన పెద్ద కొడుకు పెద్ద కోడలు చలవ. గౌరీ ఏది? గౌరీ మీద నీ బఠానీ బుద్ధి బానిచ్చావు కదా. నీ కోసమే ఊరంతా తిరగలా చేస్తుంటే అదో చెప్పకుండా వచ్చావే. ఆహా అలాగే సరే. నీ పని లేదు. వద్దు బాబు వద్దు. లారీ అంటే లారీ అనుకుంటా గాని నీ వెనక ఎంత గౌరవం నాకే తెలుసు. నువ్వు పెద్దంటాడు బాబు. ఎవరికి ఇక్కడ పెద్ద తింటూనే. నేనే వాళ్ళు డబ్బు కావాలనుకున్నా, వాళ్ళు ఆస్తి కావాలనుకున్నాను. ఆ ఇల్లు బాగు చేయాలి అనుకున్నాను, బాగు చేశాను. నేను ఎవరినో నిరూపించుకోవాలనుకున్నా, నిరూపించుకున్నాను. అంతే. నేను అప్పుడు నీలారినే, ఇప్పుడు నీలారినే. అదేం కుదిరే పని కాదులే. ఎందుకు కుదరతలే గాని నువ్వు కుదురుకుంటావు. ఊరుకోండు. ఎవరనుకున్నారు మీరు? ఏమిటిదంతా? నా ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కొడుకు. ఈ చెట్ల కింద చేవల కింద రొమాన్స్ ఏమిటి? పైగా పబ్లిక్ ట్యూషన్స్. అలాగే అక్కడ ధర్మారావు గారు మీకోసం కాచుకున్నారు. మా తండ్రి నాయన బఠానీ గిట్టాన్ని రా. అవును పెదనాన్నగారు, ఇలా అయిపోయాం. చెల్లెలు పెళ్లి చూద్దామని సంతోష సమయంలో ఏడవకూడదు. ఈ శుభ సమయం ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు కామరాజు. ఇగో బావగారు, మా వాడిని ఏదో కష్టపడి పెంచి పెద్దవాడిని చేశానని చెప్పి హ్యాండ్ చేస్తున్నారేమో కానీ వాడికి మీ మీద భక్తి కంటే నా మీద శ్రద్ధ ఎక్కువ. ఆ మాట నిజమే అన్నయ్య. లేకపోతే ఈయన గారు ఇంత త్వరగా బాగుపడేవారు కాదు. ఇంటికి పెద్ద కొడుకు ఆ మాత్రం నా చేయడం ఏం పట్టని. అవును పెద్ద కొడుకు.